అందరం కూడా ఇబ్బంది లేకుండా మరి వాక్య సన్నిధానానికి రావడం జరిగింది. అందుని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించుకుందాం. అలాగే ఇది మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఇటు గొప్ప తరుణాన్ని అవకాశాన్ని మనకిచ్చినటువంటి దేవాదేవునికి మొదటిగా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆరాధనకు చేరువచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు ప్రభు నామంలో నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం తెలుసుకుందామండి. చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. చాలా మనసు పెట్టి వినాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే క్రైస్తవ సమాజంలో దీని గురించినటువంటి రెండు ధోరణులు వినపడుతున్నాయి. అంటే రెండు విధానాలు, రెండు పద్ధతులు కనిపిస్తుంటాయి మనం చెప్పుకోబోయే దాని గురించి. అయితే మనం జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి ఏ పద్ధతి దేవునికి అనుకూలంగా ఉన్నట్లుగా వాక్యాన్ని బట్టి మనకు అనిపిస్తుందో ఆ పద్ధతిని మనం అవలంబించడానికి మనం అందరం కూడా సిద్ధపడదాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధాశక్తులతోటి ఇదేనన్నా వాక్యం వినాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. ఇది మనకి పాత విషయంగానే అనిపించవచ్చు. అయితే పాత విషయం అయినప్పటికీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు, కొంతమందికి సందేహంగా ఉండొచ్చు. అవన్నీ కూడా నివృత్తి చేసుకుందాం వాక్యాన్ని బట్టి. అయితే మనం మొదటిగా దేవుని గ్రంథంలో నుంచి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో నుంచి ఒక వాక్యాన్ని చదివి మనం ముందుకు కొనసాగుదామండి. అందరూ జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం, నేర్చుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 20-21 వచనాలను మనం మొదటిగా చదువుకుందాం. 20-21 వచనాలని మనం చదువుకుందామండి. ఏంటి అంటే, మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ రెండు విషయాలను చెప్పాడు. ఒకటి, సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు వచ్చి మనల్ని సత్యమందు ప్రతిష్ఠించాడు. సత్య దేవునిలో మనందరిని నిలబెట్టాడు. యేసుప్రభు వచ్చి యేసుప్రభు ద్వారా సత్యవంతుడిలోనికి, సత్యమందుకు మనందరం ప్రవేశించడం జరిగింది. కాబట్టి ఆయనే నిజమైన వాడని ఇక బలంగా స్టాండ్ మీద మనం నిలబడాలి. అలా నిలబడినటువంటి మనతో చెప్తున్నాడు, చిన్నపిల్లలారా, ఇక మీరు విగ్రహముల జోలికి పోవద్దు. ఇక్కడ రెండు కనిపించాయి. ఒకటి ఏంటంటే దేవుడు కనిపించాడు, రెండు ఏంటి అని అంటే విగ్రహం కనిపించింది. అంటే దేవుని రూపమని చెప్పి దేవుని యొక్క దేవునికి చెందాల్సినటువంటి మహిమ కానీ, దేవునికి చేయాల్సినటువంటి ఆ గొప్పతనాన్ని కానీ, ఆ ఘనతను కానీ ఒక విగ్రహానికి చేసినప్పుడు దేవుడు వేరైపోతున్నాడు, విగ్రహము వేరుగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఆయన మహిమను ఇంకెవ్వరికి ఇచ్చేటువంటి వాడు కాడు. ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి దేవుణ్ణి మనం ప్రత్యేకంగా చూస్తున్నాం, దేవునికి విరోధంగా విగ్రహాన్ని చూస్తున్నాం. సత్యవంతుడైనటువంటి దేవునిలో ఉన్నటువంటి వారు అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విగ్రహాల జోలికి పోవద్దు. ఇది నొక్కి చెప్పబడినటువంటి మాట భక్తుడైనటువంటి యోహాను సంఘానికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు ఉన్నటువంటి మనకి విగ్రహాలు అనేటువంటి ఆ జోలే ఎప్పటికీ ఉండకూడదు అని మొదటగా నొక్కి చెప్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఒక సందేహం అన్నమాట. ఇది మొదటి శతాబ్దంలోనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు సంఘాలను కట్టినప్పుడు ఆయన 3వ ప్రయాణం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు 3 ప్రయాణాలు చేశాడు. సమయాన్ని, కాలాన్ని బట్టి మనం ఇది ఆలోచించాలి జాగ్రత్తగా. ఆయన 3 ప్రయాణాలు చేశాడు, సువార్త ప్రయాణాలు. 3 ప్రయాణాలు సువార్త ప్రయాణాలు చేసినప్పుడు 3వ ప్రయాణంలో ఉండగా, 3వ ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. ఆయన 3వ ప్రయాణంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. 3 సంవత్సరాలు ఉన్నాడు. జాగ్రత్తగా వినండి.
మూడో ప్రయాణంలో ఎఫెస్సి పట్టణంలో 3 సంవత్సరాలు ఉన్నాడు. అయితే ఆ సందర్భంలో కొరింథీ అనేటువంటి పట్టణం నుంచి ఆయనకి కొన్ని సందేహాలు ఆయన దగ్గరికి వెళ్ళాయి అన్నమాట. కొరింథీ అనేటువంటి పట్టణం నుంచి కొన్ని సందేహాలు వెళ్ళినాయి. ఎక్కడికి? ఎఫెస్సిలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి వెళ్ళినాయి. కొరింథీ అనేటువంటి సంఘం అపోస్తలుడైనటువంటి పౌలు 2వ ప్రయాణం చేసినప్పుడు కట్టడం జరిగింది. ఎన్నో ప్రయాణం అండి? 3 ప్రయాణాలు చేశాడు. 2వ ప్రయాణం చేసినప్పుడు కొరింథీలో ఉన్నటువంటి సంఘాన్ని కట్టాడు. ఆ సంఘాన్ని కట్టి అక్కడ 1.5 సంవత్సరం ఉన్నాడండి. కొరింథీలో 1.5 సంవత్సరం ఉన్నాడు. అపోస్తల కార్యాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం మీకు చూపించి చదువుకుంటూ వెళ్తే సమయం సరిపోదని నేను చెబుతున్నాను, జాగ్రత్తగా ఇది మాత్రం మీరు తెలుసుకోండి. ఈ 2వ ప్రయాణంలో 1.5 సంవత్సరం కొరింథీ పట్టణంలో ఉండి సంఘాన్ని కట్టాడు. తిరిగి మళ్ళా అంతియోకకి వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ ప్రారంభించాడు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ మాత్రం ఒక సెకండ్, అంటే కొద్ది సమయం ఎఫెస్సిలో నిలబడి మళ్ళీ వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు 3వ ప్రయాణం కొన్ని దినాలు గడిచిన తర్వాత 3వ ప్రయాణం ప్రారంభించినప్పుడు ఎఫెస్సికి వచ్చాడు. ఎఫెస్సికి వచ్చి అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. ఎఫెస్సిలో 3 సంవత్సరాలు ఉన్నాడు. ఈ టైంలో కొరింథీ నుంచి కొన్ని సందేహాలు వెళ్ళినాయి అనమాట. కొన్ని సందేహాలు వెళ్ళినాయి. అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేహం ఏంటి అని అంటే ఈ విగ్రహ సంబంధితమైనటువంటి సందేహం ఒకటి వెళ్ళింది ఆయన దగ్గరికి. విగ్రహాలకు సంబంధించినటువంటి సందేహం ఒకటి వెళ్ళిందనమాట ఆయన దగ్గరికి. ఇప్పుడు దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉందంటే పౌలు గారి మీద ఉంది. ఏంటి ఈ సందేహం అని అంటే ఒకసారి మనం కొరింథీ పట్టణంలోనికి వెళ్దాం. అంటే ఆ పత్రికలోనికి వెళ్తే ఆ సందేహం ఏమడిగారో మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం ప్రారంభపు వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము అనడండి. విగ్రహాలకు బలిగా అర్పించిన వాటి విషయం అంటే విగ్రహార్పితం, విగ్రహానికి అర్పించిన దాని గురించి ఏం చేయాలి అన్నది ఇక్కడ పౌలు గారి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రశ్న. విగ్రహాలకు అర్పించిన దాన్ని నేను ఏం చేయాలి అనేటువంటి ప్రశ్న వెళ్ళింది. అసలు మనకు మొదట ఆలోచన కావాలి ఏంటంటే ఈ ప్రశ్న వెళ్ళడానికి గల కారణం ఏంటి. మొదట మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పౌలు గారి దగ్గరికి ఈ ప్రశ్న వెళ్ళడానికి గల కారణం ఏంటి అని అంటే, కొరింథీ పట్టణంలో 2 వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. కొరింథీ పట్టణంలో 2 వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఉన్నారు. ఒక వర్గం ఏంటి అని అంటే యోధా జాతిలో నుంచి క్రైస్తవులుగా వచ్చినటువంటి వారు, అంటే సంఘంలో ఉన్నటువంటి ప్రజలు అన్నమాట వీళ్ళందరూ. ఒక వర్గం ఏంటంటే యోధా జాతిలో నుంచి, అంటే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి సంఘంలోనికి వచ్చినటువంటి ఒక తెగ ఉంది. అలాగే అన్య జాతిలో నుంచి వారు, అంటే అన్య జాతికి చెందినటువంటి వారు, ప్రాముఖ్యంగా గ్రీక్ కల్చర్ ఉన్నటువంటి వారు అనమాట. గ్రేకేయులు అని అంటాం కదా, గ్రీక్ కల్చర్ ఉన్నటువంటి వారు, ఆ మైథాలజీలో గ్రీక్ మైథాలజీలో ఉన్నటువంటి వారు కూడా ఆ సంఘానికి చేర్చబడ్డారు. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని అంటే, యూదులైనటువంటి వారు లేదా ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఏం చేస్తారంటే దేవుని గొప్పతనాన్ని ముందు నుంచి చూసుకుంటూ వచ్చారు వాళ్ళు. అంటే వాళ్ళ పూర్వీకుల్ని దేవుడు నడిపించుకొచ్చాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుంచి ఆ ప్రాంతాలకు నడిపించుకుని వచ్చినప్పుడు దేవుడు ఎంత ఘనుడో ఆ పూర్వీకులకు తెలుసు. ఎంత గొప్ప కార్యాలు చేశాడో, ఎలాంటి మహత్కార్యాలు చేశాడో ఇవన్నీ వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ కోణంలో ఒకటే. అదే యూదుల్లో నుంచి యేసుప్రభు వచ్చిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకి అనేకమైనటువంటి సూచక్రియలు ఆయన చేశాడు. చనిపోయిన వారిని బ్రతికించడం అని, ఆహారం లేనప్పుడు కొద్దిగా ఉన్నటువంటి ఆహారాన్ని విస్తారమైనటువంటి ప్రజలకు పంచిపెట్టడం అని, రోగంతో ఉన్న వారికి రోగాన్ని దూరపరచమని, ఇలాంటివన్నీ చూశారు యేసుక్రీస్తు జీవితంలో. అదే యోధా ప్రజలు. ఇప్పుడు వాళ్ళ మైండ్లో ఏముందనంటే దేవుడు అనంటే మహత్యాలు చేయగలడు, దేవుడు అంటే సూచక్రియలు చేసేటువంటి వాడు అనేటువంటి ఆలోచన ఈ తెగకుంది. ఏ తెగది? ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి సంఘంలోనికి వచ్చినటువంటి తెగ. ఇంకొక తెగ ఉందని చెప్పాను, ఇంకొక వర్గం ఉందని చెప్పాను. ఈ వర్గం ఏంటి? గ్రీకులు. వీళ్ళకి ఉన్నటువంటి ఆ ఆలోచన ఏంటి అని అంటే జ్ఞానం. మేము జ్ఞానవంతులం అనేటువంటి ఫీలింగ్ అనమాట. ఎవరికి? గ్రీకులకి. మాకు దగ్గర జ్ఞానం ఉంది, మేము చాలా జ్ఞానం గలవాళ్ళు అనేటువంటి ఒక జ్ఞానాతిశయంతో నిండినటువంటి తెగ ఈ గ్రీకులకి చెందినటువంటి తెగ. ఈ 2 తెగలు ఎక్కడున్నాయంటే ఇప్పుడు సంఘంలో కూర్చున్నాయి. కొరింథీ సంఘంలో కూర్చున్నాయి. కొరింథీ సంఘంలో కూర్చున్నప్పుడు వీళ్ళ జ్ఞానం కోసం వెంపర్లాడేవారుగా కనపడుతున్నారు, వీళ్ళేమో అద్భుతాలు సూచక్రియల కోసం వెంపర్లాడేవారుగా కనపడుతున్నారు.
అయితే వీళ్ళిద్దరికీ పౌలు ఒకే ఒక మాట చెప్పాడండి. ఏంటి అంటే, యూదులేమో సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులేమో జ్ఞానం వెతుకుచున్నారు, అయితే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తున్నాము. సో మీరు వెతికే రెండింటిని పక్కన ఉంచండి, మేము ప్రకటించే క్రీస్తు మీద మనసు పెట్టండి. ఇది పౌలు యొక్క తాత్పర్యం. మీరు జ్ఞానవంతులు అని అనుకుంటున్నారే, జ్ఞానాన్ని పక్కన ఉంచండి. ఎందుకంటే ఇదే పత్రికలో మనం చూసినప్పుడు ఏమంటే, దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చూశాడు. కాబట్టి మీ జ్ఞానాన్ని ఫుల్ స్టాప్ పెట్టి అలా ఉంచండి. ఇకపోతే యోధా మతంలో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, మీరేమో దేవుడు గొప్పవాడు కాబట్టి సూచక్రియలు చేయాలి, మహత్కార్యాలు చేయాలని మీరు ఎదురు చూస్తున్నారు, దాన్ని కూడా అలా ఉంచండి. సూచక్రియలు మహత్కార్యాలు కాదు, అలాగే మీరు కోరుకున్నట్టు ఈ లోక సంబంధమైన జ్ఞానం అంతకన్నా కాదు. మేము సిలువ వేయబడి క్రీస్తును ప్రకటిస్తున్నాం అని అంటే, సిలువలో ప్రజలకు వచ్చినటువంటి రక్షణను ప్రకటిస్తున్నాం అని దీని అర్థం. సిలువ ద్వారా ప్రజలకు వచ్చినటువంటి రక్షణను ప్రకటిస్తున్నాం. రక్షణ పొందుకోవాలనుకున్నటువంటి వాడు జ్ఞానాతిశయంతోనో, రక్షణ కావాలనుకుంటున్నవాడు సూచక్రియలు మహత్కార్యాల మీద ఆధారపడ్డాడు అనుకో, ఒకవేళ ఆ టయానికి అవి లభ్యం అవ్వకపోతే, మనం ఉదాహరణకి జ్వరం వచ్చిందో లేదా పెద్ద రోగం ఏదైనా వచ్చిందనుకోండి, రోగం తగ్గాలని దేవుని దగ్గరికి వచ్చాం, తగ్గలేదనుకో, అప్పుడు ఏమనుకుంటావు నువ్వు? రోగం తగ్గాలని వచ్చే కూడా తగ్గలేదంటే దేవుడు లేడు, నాకేం తగ్గించాడు అనుకుంటావు. కాబట్టి దేవుడిని అలా నమ్మకూడదు, దేవుడిని దేవుడుగా నమ్మాలి. దేవుడు అంటే మనల్ని పుట్టించినవాడు, దేవుడు అంటే మన యొక్క అవసరతలు తీర్చి ఈ లోకంలో నడిపిస్తున్నటువంటి వాడు. అలాగే పాపులైనటువంటి మనల్ని ప్రేమించి పరలోకం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన్ని వెంబడిస్తే ఈ లోకం విడిచిన తర్వాత పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉన్నది అని ఇలాంటి విశ్వాసంతో దేవుడిని వెంబడించాలి తప్ప ఇంకొకటి మనం రోగం తగ్గాలనో ఉద్యోగం రాగలనో దేవుడి దగ్గరికి వచ్చామనుకో, ఒకవేళ ఇది జరగలేదనుకో, ఏమో దేవుడు నిన్ను వాటి ద్వారానే దేవుడిని మహిమపరచాలని కోరుకుంటున్నాడేమో. ఉద్యోగం కోసం వచ్చావు, ఉద్యోగం లేకుండా మామూలుగా ఉండి ఏదో పని చేసుకుంటేనే దేవుడిని మహిమపరచాలని అనుకుంటున్నాడేమో ఒకవేళ నీ పక్షంగా ఆయన. కాబట్టి ఉద్యోగం రాలేదు కాబట్టి నా దగ్గర దేవుడు లేడు, నాతో దేవుడు లేడు, దేవుడే లేడు అనడానికి మనం అంత మాత్రం సరిపోం. కాబట్టి అలాంటి ఆలోచనలతో దేవుని దగ్గర రావద్దు. మీరు మీ జ్ఞానాన్ని, మీ యొక్క సూచక్రియల ఆలోచనని పక్కన ఉంచండి. సిలువలో వచ్చినటువంటి రక్షణ మీద దృష్టి పెట్టండి. ఈ రక్షణలో ఉండాల్సిన వాడు ఎలా ఉండాలో అది దేవుని యొక్క సహాయంతో చెప్పబడుతుంది, దాని మీద శ్రద్ధ పెట్టండి అని ఇక్కడ పౌలు వాళ్ళకి ఉపోద్ఘాతం చేసి, ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి సమస్య ఏమై ఉన్నదనంటే, విగ్రహ అర్పితమైనది తినొచ్చా తినకూడదు అనేటువంటి సమస్య ఉంది. అసలు ఈ సమస్య రావడానికి కారణం ఏంటంటే, కొందరు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నారే, ఈ గ్రీక్ కల్చర్లో ఉన్నటువంటి వాళ్ళు మాకు జ్ఞానం ఉంది అని అనుకుంటున్నారే, నిజానికి యోధా మతంలో నుంచి వచ్చిన వాళ్ళు తినరు. వాళ్ళకి ఎందుకంటే పూర్వకాలం నుంచి కూడా విగ్రహాలకు వాళ్ళని చాలా దూరం చేశాడు దేవుడు. విగ్రహాలకు వెళ్ళొద్దు, అక్కడ బలిచ్చిన దాన్ని మీరు తినడానికి వీల్లేదు. ఒకసారి అయితే మనం బిలాం అనే ప్రవక్త గురించి చదువుతాం. సంఖ్యాకాండంలోకి వెళ్ళిపోతే 22వ అధ్యాయం 25వ అధ్యాయం మధ్యలో కనిపిస్తుంది అన్నమాట. ఇది బిలాం అనే ప్రవక్త. ఈ బిలాం అనేటువంటి ప్రవక్త ఒక తప్పుడు సలహా ఇవ్వడం జరిగిందండి. ఎవరికి? బాలాక్ అనేటువంటి మోయాబు రాజుకి ఒక తప్పుడు సలహా ఇచ్చాడు. ఏంటి అని అంటే, ఇజ్రాయేలు ప్రజల్ని మనం కొట్టి గెలవలేం, మీరు కొట్టయితే గెలవలేరు, యుద్ధం చేసి వాళ్ళతో గెలవలేరు, ఎందుకంటే వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు, యుద్ధం చేస్తారు కాబట్టి గెలిచే సమస్య మీకు లేదు, వాళ్ళే గెలుస్తారు ఎంత మాత్రకైనా. కాబట్టి వాళ్ళని ఎలా కొట్టాలి? బలంతో కొట్టకపోతే యుక్తితో కొట్టాలి. ఇప్పుడు నేను మీకు చెప్పే యుక్తి ఏంటి అని అంటే, దేవుడికి అంటే వాళ్ళ దేవుడికి అస్సలు నచ్చంది ఏంటి అని అంటే, విగ్రహాల ఆరాధన కానీ విగ్రహ అర్పితం తినడం కానీ అస్సలు నచ్చదు. సో ఆ ప్రజలు వస్తున్నారు కదా, వాళ్ళని ముందు మీరు వాళ్ళ మనసులని ముందు దొంగతనం చేసేయాలి. ఎలా దొంగతనం చేస్తారో, మీ మోయాబు స్త్రీల్లో నుంచి కొంతమందిని వాళ్ళకి ఎదురుగుంటా పంపించండి, వాళ్ళతోటి వాళ్ళని కలిపేసి వాళ్ళ మనసులను లొంగ తీసేసుకుంటారు అని చెప్పి ఓ తప్పుడు సలహా ఇచ్చేసి అడు పోయాడు, బిలాం పోయాడు. అప్పుడు బాలాకు ఏం చేశాడనంటే, శుభ్రంగా వచ్చేటువంటి వాళ్ళు ఎదురుగా ఈ స్త్రీల నుంచి, ఎందుకంటే వీళ్ళు అన్య స్త్రీలు, దేవుడు అంటే తెలియనోళ్ళు, దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు, ఈ దేవుని ప్రజలను ఏం చేశారంటే వాళ్ళ వశంలోనికి లాక్కుని దేవునికి దూరం చేసేసారనమాట. విగ్రహాల దగ్గర తీసుకెళ్ళి వాటికి పూజ చేయించి అక్కడ అర్పించిన దాన్ని తినిపించేసి ఇలాగ వాళ్ళతో కలిపేసుకున్నారు ఆ స్త్రీలు. కలిపించేసుకునేటప్పటికి దేవునికి వెంటనే వాళ్ళ మీదకే కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి చాలామందిని చంపేసాడండి.
అంటే ఈ పూర్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు, అన్ని స్త్రీల జోలికి వెళ్ళొద్దు మీరు. ఎందుకని? వాళ్ళు మీ మనసులను త్రిప్పేసి వాళ్ళు పూజించే విగ్రహాలకి మిమ్మల్ని పూజించేలాగా చేస్తారు. సో ఎట్టి పరిస్థితులను దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి స్త్రీల జోలికి మీరు పోవద్దు అని చెప్పి వాళ్ళకి ముందుగానే చెప్పేశాడు. ఎందుకంటే దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తారు వాళ్ళు, మీకు దూరం అవ్వకూడదు నాకు అన్నది దేవుని యొక్క ఆలోచన. ఇది ఎవరికి తెలుసు అని అంటే పూర్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు కాబట్టి విగ్రహాలకు దూరంగా ఉండాలి, విగ్రహార్పితానికి దూరంగా ఉండాలని వాళ్ళకి తెలుసు. అయితే ఇంకొక తెగ వచ్చిందే ఎక్కడికి? సంఘంలోకి, కొరింథీ సంఘంలోకి. ఆ తెగ ఏంటి? గ్రీకులు. ఈ గ్రీకులు వాళ్ళకున్నటువంటి జ్ఞానాతిశయంతో ఉప్పొంగుతున్నారనమాట. కాబట్టి ఏమీ లేదు, తినేయచ్చు, విగ్రహం ఒట్టిదే, విగ్రహం అనేది ఏమీ లేదు, మనం తినేయచ్చు, విగ్రహం ఎక్కడుంది అసలుకైనా, విగ్రహమైన జీవం ఉందా, ఏముందే, మనం చేసుకున్నదే, కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, తినేయచ్చు అని వాళ్ళు అంటున్నారు అనమాట. ఇక్కడ సమస్య మొదలైంది. ఇప్పుడు అర్పించింది తినొచ్చా తినకూడదా? ఈ గ్రీకులేమో తినొచ్చు అన్నట్టు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ పూర్వం నుంచి ఉన్నటువంటి ఆలోచన బట్టి దేవుడు విగ్రహాన్ని చాలా ద్వేషిస్తాడు, సో తినకూడదు అనేటువంటిది కొంతమందిలో ఉంది. ఇప్పుడు ఈ సమస్య పౌలు గారి దగ్గరికి వెళ్ళింది, తినొచ్చా తినకూడదా అని. ఈ సమస్య వెళ్ళినప్పుడు కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు వాక్యాన్ని బట్టి కొన్ని మాటల్ని ఆలోచన చేద్దాం మనం. 8వ అధ్యాయం ప్రారంభిస్తూ అసలు పౌలు అన్నటువంటి విషయాన్ని కానీ జ్ఞానంతో మనం ఆలోచించగలిగితే అక్కడే దిగిపోద్దండి. 8వ వచనం ప్రారంభంలోనే దిగిపోద్ది. ఒకసారి చూడండి, ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు అనంటే, మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఏమంటున్నాడు? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నట్టండి? నిజానికి ఇది ఎవరితో మాట్లాడుతున్నట్టో చెప్పండి. అంటే మనం ఇక్కడని కాదు, ఇక్కడికి వెళ్ళండి, ఈ కొరింథీ సంఘం దగ్గరికి వెళ్దాం మనం అందరం. ఎవరితో మాట్లాడుతున్నట్టు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉపోద్ఘాతాన్ని బట్టి ఆలోచించండి. ఈ మాట మనం అందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము అనంటే మైండ్లో ఎవరు వచ్చారు? అక్కడ జ్ఞానంతో ఉప్పొంగేటువంటి బ్యాచ్ ఉంది, వాళ్ళు వచ్చారు ఈ మైండ్లోకి. ఓకే, వాళ్ళ పక్షంగా ఉండే మాట్లాడుతున్నాడు. ఎందుకని? సంఘంలో ఎవరిని నొప్పించకూడదు, సున్నితమైనటువంటి విషయాన్ని జాగ్రత్తగా చెప్పాలి, దేవునికి ఇష్టమైన వారిగా వారిని మార్చాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి హే అని వాళ్ళు అనకూడదు, నోర్మే అని వీళ్ళు అనకూడదు. ఇక్కడ 2 బ్యాచ్లతోటి మాట్లాడాలి, దేవుని ఉద్దేశం ఏంటో వారు ముందు ఉంచాలి. ఇది పౌలు యొక్క ఉద్దేశం. కాబట్టి మనం పౌలు మాట్లాడే బాణిలోకి వెళ్ళాలి, అంతేగాని నాకు కళ్ళద్దం పెట్టుకుని నేను చూడకూడదు ఈ వాక్యాన్ని. పౌలు ఏ ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నాడు, పౌలు మనసులో ఏముంది? ఇప్పుడు పౌలు మనసు అంటే పౌలు తనంతట తాను చెప్పేవి కాదు కదా ఇవేవిని. పౌలు గారు తనంతట తాను చెప్పేవి కాదు, పరిశుద్ధాత్మ సహాయంతో చెబుతున్నాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఆ 8వ అధ్యాయానికి పైన ఒక మాట అన్నాడు చూడండి, 40వ వచనం ఉంది అక్కడ. ఏమన్నాడనంటే, దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని, అంటే దేవుని ఆత్మ ద్వారానే నేను మాట్లాడుతున్నానని మీరు తెలుసుకోవాలన్నది పౌలు చెప్పేటువంటి ఉద్దేశం అన్నమాట. ఇప్పుడు అంటున్నాడు, మనం అందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. ఓకే, అయితే జ్ఞానము ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ముందు జ్ఞానాన్ని నువ్వు ఫుల్ స్టాప్ పెట్టు. జ్ఞానంతో నువ్వు ఏదైనా మాట్లాడి, జ్ఞానంతో నువ్వు ఏదైనా చేయాలనుకుంటే ఆ జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది. నా అంతటోడు లేదు, నేనే గొప్పవాడిని అన్న ఫీలింగ్ నీ దగ్గర తీసుకొస్తుంది. సో జ్ఞానాన్ని అలా ఉంచు, ప్రేమను ముందుకు తీసుకురా. ప్రేమ ఏం చేస్తుంది? నలుగురిని కలుపుకుంటుంది. జ్ఞానం ఏం చేస్తుంది? గొప్పతనాన్ని చూపించుకుంటుంది. గొప్పతనాన్ని చూపించుకున్నప్పుడు నలుగురిలోనూ కలిసి ఉండడానికి ఇష్టపడవండి. నాకు ప్రత్యేకమైన కుర్చీ కావాలి, నాకు ప్రత్యేకమైన ట్రీట్మెంట్ కావాలి, నాకు అంతా ప్రత్యేకమే కావాలి, నేను నలుగురిలోనూ ఒక్కడిగా కూర్చోడానికి ఇష్టపడను. ప్రేమ ఉంటే అందరిలోనూ నేను ఒక్కడనే, అంతా మా వాళ్ళనే ఫీలింగ్ ఉంటుంది. అదే జ్ఞానం ఉంటే నేను ప్రత్యేకం, నా కుర్చీ వేరే అన్నది. అందుకు ఆ ఉద్దేశంతో పౌలు చెప్తున్నాడు, మనమందరం జ్ఞానం గలవారు మనం ఎరుగుదాం, అయితే జ్ఞానం ఉప్పొంగజేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయును. ఒకడు తనకేమైనను తెలుసుననుకుని ఉంటే తాను తెలుసుకున్నట్లు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. ఒకడు దేవుణ్ణి ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడే. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడికి నువ్వు తెలుస్తావు, నువ్వెవరవో తెలుస్తావు. కాబట్టి విగ్రహమునకు బలి అర్పించిన వాటిని తినుట విషయం అన్నాడు. ముందు ఏం చెప్పాడంటే జ్ఞానం అనే దాన్ని పక్కన పెట్టు అన్నాడు. ప్రేమతోటి ఇప్పుడు ఆలోచించి అన్నాడు అనమాట. జ్ఞానం అనే దానితోటి నువ్వు ఆలోచన చేస్తే దేవునికి నువ్వు ఎవరవో తెలీదు. జ్ఞానం నా దగ్గర ఉంది అనుకున్న ఆ అతిశయాన్ని పక్క నుంచి నేను దేవుని ప్రేమలో ఉన్నాను, దేవుని చేత ప్రేమింపబడ్డాను అనేటువంటి ఆలోచనతోటి నువ్వు ఆలోచించే, ఇప్పుడు నీకు అర్థమవుద్దు అని చెప్తున్నాడు అనమాట.
ఇప్పుడు ఆలోచన చేద్దాం. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయం నేను చెప్తున్నాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి మీరు అని చెప్పాడు అనమాట. ఏమంటున్నాడంటే, లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. లోకమందు ఒకే దేవుడు ఉన్నాడు. విగ్రహాలు ఏమున్నా విగ్రహాల్లో శక్తి లేదు, అందులో ఏమీ లేదు. విగ్రహం అనేది ఒక బొమ్మ అంతే, అంతవరకే. అదొక రూపం అంతవరకే, ఇంక అందులో ఏమీ లేదు. దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనం ఉన్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. ఇక్కడ వరకు ఒక భాగం. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ వరకు అన్నది ఏంటంటే, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ఈ ప్రభు ద్వారా మనం ఉన్నాము, మనం దేవుని వారమై ఉన్నాం, దేవుడు మనవాడై ఉన్నాడు, ఒక్కడే దేవుడు లోకంలో ఉన్నాడు, విగ్రహం అనేది ఏమీ లేదు, ఒట్టిది అని తేల్చేసాడండి. ఇక్కడ వరకు ఎవరు చెప్పారు ఇది? పౌలు గారు సంఘంతో మాట్లాడుతున్నారు. విగ్రహం అనేది ఒట్టిది, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, ప్రభు ద్వారా మనం ఉన్నాము, దేవుడు మనము, ఆ బాండింగ్ మాత్రం ఉంది. విగ్రహం అనేది రూపం ఉంది, కానీ అందులో ఏమీ లేదు, విగ్రహం అనేది ఒట్టిది అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అయితే అన్నాడు. 7వ వచనం అండి నేను మాట్లాడేది. అయితే అని అన్నాడంటే తేల్చేయలేదు. విగ్రహం అనేది ఒట్టిది, ప్రభు అక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు అని ఇంక అక్కడితో తేల్చేయలేదు. అయితే అనంటే ఇంక ఏదో దాగుంది. అయితే అది నేను చెప్పేది ఒకటి ఉంది అని చెప్పడం అనమాట. అయితే అన్నాడంటే, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఏటి ఈ జ్ఞానం అంటే? ఉదాహరణకి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ జ్ఞానం అంటే దేవుడు అక్కడ ఉన్నాడు, ఇంక లోకంలో ఏమీ లేవు, దేవుడు అక్కడే ఉన్నాడు, ఆయనే తండ్రి, ప్రభు అక్కడ ఉన్నాడు, ఆయనే మన రక్షకుడు, ఇంక లోకంలో ఏమీ లేవు అనేటువంటి ఈ జ్ఞానం అందరికీ లేదు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. కొన్ని రోజుల క్రితం మన సహోదరుడు క్రాంతి నాతో చెప్పిన మాట ఏంటి అని అంటే, మనం ఏదైనా రూపాన్ని కానీ ఏదైనా కానీ ఏమన్నా అన్నామనుకో, మనోళ్ళే అలా అనకూడదు అంటున్నారు. అంటే ఏంటి? అందులో ఏదో ఉంది, ఏదో శక్తి ఉంది, ఇంకోటి ఉందని మనోళ్ళే అనుకుంటున్నారు, నేను హెచ్చిగా అంటాను అని చెప్పేసి అన్నాడు. ఒక 3 వారాలు అవుద్దేమా, 3 వారాల క్రితం ఇలా అన్నాడు. అంటే ఏంటంటే మనోళ్ళకి ఇంకో ఫీలింగ్ ఉందంటే, ఓ రూపం ఉందంటే అక్కడ ఏదో శక్తి ఉంటుంది, అక్కడ ఏదో ఉంది, మనకు తెలుసు ఏమీ లేదని, అక్కడ అదంతా ఖాళీ అని మనకు తెలుసు. కానీ చాలామంది దగ్గర ఈ జ్ఞానం లేదు, ఇది మనం మనసులో ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు అక్కడ ఏమీ లేదన్నది మనకు తెలుసు, కానీ చాలామంది దగ్గర ఈ జ్ఞానం లేదు. అందుకే అయితే అనే మాట ఆయన ఉపయోగించాడు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఎందుకంటే పూర్వకాలం పూర్వీకులు విగ్రహం అనే దానికి ఒక విధానం, దానికి ఒక ఆచారం, దానికి ఒక పద్ధతులు అన్నీ సృష్టించారు. సో ఇప్పుడు మనం ఏదైనా పూజించేటప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. అంతా ఏంటంటే చెప్పేదంతా మనసుకు సంబంధించినటువంటి ఫీలింగ్ అనమాట. ఇది ఎక్కడదే అనేటప్పటికి పలానా బొమ్మ దగ్గర పెట్టింది, పలానా వాళ్ళ దగ్గర బలేసింది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. పూర్వం ఏ ఆలోచనలో నడిచింది మన పూర్వీకుల యొక్క జీవితాలు, లేదా మన యొక్క చిన్నతనంలోనంటే ఆ ఆలోచనే విగ్రహం దగ్గర ఏదో ఉంటుంది, ఏదో శక్తి ఉంటుంది, అమ్మో అది వస్తుంది, ఇది వస్తుంది, ఆలి వస్తుంది, దూసేస్తుంది, ఎగిరేస్తుంది, పీకెత్తది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పటికీ ఉన్నాయి మనకి ఇంకా అలాంటి బాధలు భయాలు. ఆలెత్తదే, ఏదో చేస్తుంది, ఎగిరేస్తుంది, దంచేస్తుంది, పచ్చడి గట్ట నూరేస్తుంది అని అనుకుంటుంటాం మనం. ఇప్పటికీ ఉన్నాయి ఇంకా అలాంటివి అన్నీ. కాబట్టి ఇదంతా అందరి దగ్గర పరిపూర్ణమైన జ్ఞానం అయితే లేదు. పౌలు గారి దగ్గర ఉంది, ఫుల్ జ్ఞానం ఉంది ఆయన దగ్గర. ఎంత కావాలో అంత దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. ఆ జ్ఞానంతో నింపబడినటువంటి పౌలు గారు మాటలే ఇవన్నీ కూడా. అలా క్రిందకి వెళ్ళి కొలిది ఆయన ఏమంటాడో కూడా మనం ఆలోచన చేసుకుందాం. ఏమండి, విగ్రహములకు బలి ఇయ్యబడినవి అని ఎంచి భుజించుదురు, ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది అన్నాడు.
ఆ తినేటప్పుడు ఫీలింగ్ ఏంటి, ఏమొస్తుంది ఫీలింగ్ అని అంటే విగ్రహాలకి బలిచ్చిందనే ఫీలింగ్ పుట్టింది లోపల. ఆ ఫీలింగే నేనేం చేస్తుంది, అందులో ఏమి కలదు, అందులో ఏం కలదు. ఒక ఆయన మెసేజ్ చేస్తా బొమ్మ ముందు అట్టుపండు పెట్టి తిన్నాడు, ఇందులో ఏమైనా విషం కలిసిందా అంటున్నాడు. బాప్తీసం తీసుకున్నాడు, ఆత్మ వస్తుందని దేవుడు చెప్పాడు. ఏది కనపడుతుంది అందరికీ? మరి అది ప్రభురాత్రి భోజనం తీసుకున్నప్పుడు అది దేవుని యొక్క యేసుప్రభు శరీరము రక్తము అని చెప్పి దాని పోలికతో మనం దీన్ని చేస్తున్నాం. అవన్నీ కనిపిస్తున్నాయి. అవన్నీ అవి దేనికి సంబంధించినవి? మన మనసుకు సంబంధించినవి, మన మనసుకు చెప్పే ఫీలింగ్స్ అవన్నీ. ఇప్పుడు నేను దాన్ని తీసుకుంటున్నాను, రొట్టు తునక అని తినం మనం దాన్ని. మరి ఏం తింటున్నాం? శరీరానికి సాదృశ్యమైనది, ఇది నా కొరకు నలగొట్టుకోండి, శరీరానికి సాదృశ్యమైనటువంటిది రొట్టి అని మనం క్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగాన్ని కళ్ళలోకి జ్ఞప్తి తెచ్చుకుంటూ మనం దాన్ని తీసుకుంటున్నాం. నిజానికి అవేం కనపడతాయా? ఒక అన్యుడు చూస్తుండడానికో రొట్టు తునకే కనపడతాడు, ఒక అన్యుడు చూస్తుండడానికో రసమే కనపడుతుంది, అది ద్రాక్ష రసమే కనపడదు. అందులో ఉన్నటువంటి మహత్యం వాడికి ఏం తెలియదు, నిజానికి మనకే కనపడదు. కానీ మన ఫీలింగ్కి తెలుసు ఏంటి అది ఏంటో మనకు తెలుసు. అలాగే అన్య విధానాల్లో నుంచి, విగ్రహాల దగ్గర నుంచి వచ్చిన దాని గురించి ఫీలింగ్ గురించి చెప్తున్నాడు. అందులో ఏం కలిసిపోదు. అదే అరటిపండు, అదే లడ్డుండ, అదే మిచ్చిరి, అదే బూందీ, ఏం కలిసిపోదు, ఏం వచ్చేవు. కానీ ఫీలింగ్ ఏంటంటే అది ఎక్కడ పెట్టారు, దేనికోసం పెట్టారు అన్నదే ఫీలింగ్ అనమాట. దానికోసం చెప్తున్నాడు. అలాగ ఆ ఫీలింగ్తో నువ్వు తీసుకున్నప్పుడు ఏమైపోతున్నావు అని అంటే ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ 8వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. బలహీనపరచబడుచున్నది అని చెప్పి, భోజనమును బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము, తినకపోయినందున మనకు తక్కువ లేదు, తిననందున మనకు ఎక్కువ లేదు. ఈ మాట చాలా అర్థం చేసుకోవాలండి. తినకపోయినా మనకి తక్కువ లేదు, తిన్నా మనకి ఎక్కువ లేదు. తినమని చెప్తున్నాడా ఇందులోను? ఈ మాటలు తినమని చెప్తున్నాడా? ముందేం మాట్లాడంటే తినేవాడు గురించి చెప్పాడు. వాడు విగ్రహాల దగ్గర నుంచి తిన్నప్పుడు వాడు ఫీలింగ్ ఎలాగ ఉంటుంది అంటే ఇది విగ్రహ సంబంధమైన ఫీలింగ్ ఉంటుంది. సో దానివల్ల వాడు ఏమవుతున్నాడు, అపవిత్రపరచబడుతున్నాడు. సో తినడం మానేండి అన్న ఉద్దేశంతో చెప్తున్నాడు. దాన్ని తినడం వల్ల, తినకపోవడం వల్ల దేవుని దగ్గర నీకు మెప్పేమీ లేదు. సో అలాంటిది నువ్వు పక్కన పెట్టడమే మంచిది అని చెప్పేదండి ఆ ఉద్దేశం. తిను తిను అని చెప్పడం కాదు అది. తిను తిను అని చెప్పేది అయితే కిందకి వెళ్ళి కొలు తెలిసిపోద్ది మనకి. ఇంకా తిను తిను అని చెప్తున్నాడా, పక్కన పెట్టు అని చెప్తున్నాడు, తెలిసిపోద్ది కిందకి వెళ్ళి కొలది. అయినను 9వ వచనం, అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. బలహీనులు ఎవడో జ్ఞానం ఉంది అనుకున్నవాడు ఏం చేస్తున్నాడంటే బలహీనం చేస్తున్నాడు. ఇంకొన్న అక్కడ నాకు జ్ఞానం ఉంది, ఇందులో ఏమీ లేదు, నాకు తెలిసి నేను తినేస్తున్నాను అనుకోండి. కొంతమందికి తెలియదు అసలు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని శక్తి ఏంటో తెలియదు, దేవుని ప్రణాళిక ఏంటో తెలియదు, సంఘం యొక్క విలువ ఏంటో తెలియదు, ఇవేమీ తెలియదు కొంతమంది బలహీనులకి. ఇప్పుడే వస్తారు సంఘంలో, మనం తినేయడం చూసే వాళ్ళు ఏమో తినేచ్చలో ఏమీ లేదు, సింపుల్గా తీసేసుకుంటున్నారు అన్నా. అంత సింపుల్గా తీసేసుకుంటున్నా అంటే పౌలు ఎంత మ్యాటర్ ఎందుకు రాస్తాడు? 8వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం దాకా రాశాడు. 8వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం దాకా దీనికోసమే రాసుకొచ్చాడు. సింపుల్గా ఏమీ లేదు తినేయండి అన్ను. ఏమన్నాండి? ఏమీ లేదు. ఇప్పుడు చాలామంది అదే మాట, ఏమీ లేదు తినచ్చు, ఏమీ లేదు తినచ్చు అని. పౌలు అంటే ఈ 3 అధ్యాయులు ఎందుకు రాత్రి ఇక్కడ? ఆయనే సింపుల్గా ఏమన్నా విగ్రహం ఒట్టిది, అందులో ఏమీ లేదు, దేవుడు అక్కడ ఉన్నాడు, సో మీరు అదేం పట్టించుకోకండి, వెనక ముందు ఆలోచించకుండా ప్రార్థన చేసుకుని తినేయండి అనేసి అయిపోయి అక్కడ తోడు అయిపోద్ది కదా. తినేయండి అని చెప్పడానికి ఎంత మ్యాటర్ ఎందుకంటే రాయడం? 3 అధ్యాయాలు రాయాలా? 3 అధ్యాయాలు రాయవసరం లేదు, తినేయండి అని చెప్పడానికి. విగ్రహం ఏమీ లేదు, దేవుడు అక్కడే ఉన్నాడు మనకు తెలుసు కాబట్టి విగ్రహాన్ని పక్కన పెట్టండి, అన్నీ మన కోసం దేవుడు చేసినయే, ప్రార్థన చేసుకుని తినండి, అయిపోయింది. 3 వచనాల్లో అయిపోయిందండి. 3 అధ్యాయాలు అవసరం లేదు దానికి. 3 అధ్యాయాలు చెప్పాడనంటే ఎంత జాగ్రత్తగా ఆలోచన చేయాలో, దేవుని యొక్క మనసుని ఎంత జాగ్రత్తగా తెలుసుకోవాలో మనకు కావాలండి ఇక్కడ. ఎందుకనంటే ఇద్దరున్నారు, ఒకరు జ్ఞానంతో ఉప్పొంగుతున్నారు, ఇంకొకరు దేవుడు అంటే ఏంటో కొంచెం తెలుసు. పూర్ణంగా తెలియకపోయినా దేవుడు ఉద్దేశం ఏంటో కొంచెం తెలుసు. వాళ్ళు విగ్రహాల దగ్గర దేవుడు ఎలాగుంటాడో తెలుసు. ఈ ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చిన వారికి, ఈ గ్రీకుల నుంచి వచ్చిన వాళ్ళకి తెలీదు దేవుడు పూర్వం నుంచి వాళ్ళని ఎలా నడిపించారో. వారి జ్ఞానాన్ని బట్టి దేవుడు ఒక్కడే కదా ఉన్నాడో, అవన్నీ ఒట్టివే కాబట్టి మనం తినొచ్చని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి జ్ఞానాన్ని పక్కనట్టు, జ్ఞానం ఉప్పొంగ చేస్తుంది, నువ్వు తింటావు ఇంకొకనే పాడు చేస్తావు అని చెప్పే కార్యక్రమం ఇది. ఇప్పుడు చూడండి, అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్ర్యము బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోండి. ఎలాగ అభ్యంతరం అని అంటే, జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా, అన్నీ తెలుసు విగ్రహం ఒట్టిది కాబట్టి నువ్వు వెళ్ళిపోయి భోజనాలు ఎడుతున్నారు, ఎక్కడో పోయి కూర్చునిపోయి, ఇంకా విగ్రహాలు భోజనాల దగ్గర పోయి కూర్చునిపోయావు, ఓకే. నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసిన ఎడల బలహీనమైన
మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకుని కదా అన్నాడు. నేను వెళ్ళి కూర్చుని భోజనాలు చేస్తున్నాను ఎక్కడో. ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు? మాట చెప్పండి. నేను వెళ్ళి ఏదో ఎక్కడో భోజనాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద పోతులు వేసారంట, ఇంత మొక్కలు కోసారంట, నిలబడి వెళ్ళిపోయి ఇంకా ఆకలి చేస్తుందని కూర్చుని తినేస్తున్నాను. ఫస్ట్ నేను ఇలా వచ్చిన వాళ్ళకి కల్లా నేనే కనపడుతున్నాను అనమాట. అప్పుడు ఏం చేస్తారు మీరు? తర్వాత కుర్చీలు మీయే, ఇంకా తర్వాత కుర్చీలు మీయే, ఇంక ఏటిది చెడ్డ మంచి ఏమి ఉండదు. ఇంకా ఎందుకు అయిపోయిందా? ఎంత అయిపోయింది అంతే. ఫస్ట్ కుర్చీ ఎదుర్కొంటే కుర్చీలన్నీ మనయ్యా అని చెప్పి వెనకాల కుర్చీ వెనకాల కాసేస్తాను అనమాట. ఇదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే, ఏలైనగా జ్ఞానం గల నీవు విగ్రహముల యందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూసినట్లా బలహీనమైన తన మనస్సాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకున్ను కదా. నిన్ను చూసి ఇంకొకడు ఇదేదో బాగుంది, అనవసరంగా వదిలేసే విన్నాళ్ళనో అనుకుంటాడంట. తెచ్చుకున్ను కదా. 11 అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయేనో. ఎవరి కొరకు చనిపోయాడు? బలహీనుల కొరకే క్రీస్తు చనిపోయాడు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేనో ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానం బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలన వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించటం వలనను మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. ఎక్కడికి తీసుకెళ్ళాడు చూడండి దీన్ని. నాకు జ్ఞానం ఉందని కూర్చొని తినేసి, నాకు జ్ఞానం ఉంది ఏం మరలేదు తినేది అని చెప్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుచున్నారు. కాబట్టి భోజన పదార్థం వలన నా సహోదరునికి అభ్యంతరం కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటక్కై నేను ఎన్నటికీ మాంసము తినను. ఎవరు చెప్పారు తిన్నానే? ఎవరు చెప్పారండి? నేను చెప్పలేదు ఈ మాట. పౌలు గారు అన్నాడండి. అపోస్తలుడు అంటే జ్ఞానం గలవాడినే. నేను తినడం వలన నేనేమవుతున్నానంటే మరి కొందరినే బలహీనుల్ని పాడు చేస్తున్నాను. బలహీనుల్ని పాడు చేయడం వల్ల ఏమవుతున్నానంటే నేను క్రీస్తుకి విరోధంగా, ఎందుకంటే ఎవరి కోసమైతే క్రీస్తు వచ్చాడో ఆ బలహీనుల్ని నా జ్ఞానాన్ని బట్టి పాడు చేస్తున్నాను. సో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? నేను ముందు సైలెంట్ అయిపోవాలి ఇలాంటి విషయాల దగ్గర. అందుకే చివరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అని అంటే, నేను ఎన్నటికీ మాంసము తినను. ఏ మాంసం పడితే ఆ మాంసం కాదు, బలి విగ్రహార్పితం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంక అదే ఆ సందర్భం అదే కాబట్టి అక్కడికి. అంతేగాని ఉన్న మాంసాలు అన్నట్ల గురించి కాదు, విగ్రహార్పితం గురించి మాట్లాడుతున్నాడు సందర్భాన్ని బట్టి. కాబట్టి అలాంటి మాంసాలు ఇంక నేనేమి తిన్ను, విగ్రహార్పితం నేనేది తిన్ను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేవాడిని. తీర్మానానికి వచ్చేసాడు ఆయన. ఎవరు? పౌలు తీర్మానానికి వచ్చేసాడండి. నేను తిన్నానే తీర్మానానికి. ఎందుకని? ఎక్కడో అక్కడ బలహీనుడు ఉండక మానడు. నేను నిజానికి మనమే బలహీనులు ఒక రకంగా చెప్పాలంటే. అంత జ్ఞానం తెలుసా? అంత జ్ఞానం తెలిసినటువంటి పౌలు గారే నేను తిన్నబ్బా ఎందుకు? కొందరు అనవసరంగా దీనివల్ల ఏమవుతారు? పాడవుతారు. వాళ్ళు పాడవడం వల్ల నేను దేవునికి విరోధంగా పాపం చేసిన అవుతాను. సో ఇవన్నీ మూట కట్టుకోవడం నాకు అవసరమా? సో నేనేం చేయను, తినాను అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు. స్టేట్మెంట్ ఇచ్చేసి కింద 9వ అధ్యాయం ఏమంటే 9వ అధ్యాయంలో ఇక్కడ వేరే టాపిక్లా కనిపిస్తుంది, కానీ వేరే టాపిక్ ఏం కాదండి. మళ్ళీ 8వ అధ్యాయం 10వ అధ్యాయంకి వెళ్తే అదే మాట్లాడతాడు. 9వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నువ్వు చెప్పనాకి ఎవరు అనే ప్రశ్న రాకుండా చెప్పాడు అనమాట. నేను అపోస్తలుడు, నాకు అన్ని పర్మిషన్స్ దేవుని దగ్గర నుంచి ఉన్నాయి, నేను నిలబడ్డాను దేవుని కొరకు, దేవుని యేసుక్రీస్తు ద్వారా ఎంచబడినవాడు నేను ఎవరినే? అపోస్తలుడు. కేఫా ఉన్నాడు, అలాగే అపోస్తలులు ఉన్నారు, అలాగే నేను ఉన్నాను. కాబట్టి నాకు ఉన్నటువంటి ఆ దేవుని యొక్క పర్మిషన్ బట్టి ఇవన్నీ మీకు చెప్తున్నాను అని చెప్పేటువంటి అధ్యాయం అండి 9వ అధ్యాయం. ఇంకోటి ఏం కాదు, అది ఏదో ఇంకోటి ఉంది కానుకల గురించో తిన్నం గురించో అనుకుంటాం, అదేం కాదు. నాకు దేవుడిచ్చిన పర్మిషన్ బట్టి నేను అపోస్తలుడును, నాకు అన్ని సర్వాధికారాలు హక్కులు ఉన్నాయి, స్వాతంత్రం ఉంది అని చెప్పేదనమాట. నువ్వెవరు అనే వాడికి ప్రశ్నకు సమాధానం 9వ అధ్యాయం. ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చేస్తే ఒక ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ. 10వ అధ్యాయానికి వచ్చేస్తేనండి పూర్వం జరిగిందని ముందుగా జ్ఞాపకం చేసాడు. పూర్వం ఇశ్రాయేలీలు విగ్రహాల దగ్గరికి వెళ్ళి తినడం వల్ల దేవుని దగ్గర నుంచి ఏం తెచ్చుకున్నారు? వాళ్ళ మీదకి ముప్పు తెచ్చుకున్నారు. చూడండి ఒకసారి 10వ అధ్యాయంలో నేను 6వ వచనం దగ్గర చదువుతున్నాను. నేను వారు ఆశించిన ప్రకారము
మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వీళ్ళు ఎవరిలో? ఇక్కడ చదివినటువంటి వాక్యం ఏంటంటే, నిర్గమాకాండానికి వెళ్ళిపోతే మోషే కొండ మీదకి వెళ్ళాడు ఆజ్ఞలు తీసుకురావడానికి. మోషే రావడం లేట్ అవుతుంది. మోషే రావట్లేదు, ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి అహరోన్ అనేటువంటి మోషే అన్నను పిలిచి, అబ్బాయి నువ్వు ఏదన్నా ఒక రూపాన్ని తయారు చేయి, ఆ రూపాన్నే మేము ఇంక అన్ని పూజలు చేసుకుంటాం. మోషే రావట్లేదు, ఆ దేవుడు ఎవరో మాకు తెలుస్తలేదు, మోషే ఉంటే చెప్తాడు, ఆయన లేడు కాబట్టి ఇంక నువ్వు చేసి అంటే అహరోన్ రూపాన్ని చేసాడు. మోషే దిగేటప్పటికి వీళ్ళు పండగ మొదలెట్టేశారు. ఇదిగో ఈయనే యెహోవా అంటున్నారు, ఎవరినే? ఎద్దు బొమ్మ చేసి అక్కడ ఆరాధన చేసేస్తున్నారు, అక్కడ బలి ఇచ్చేసారు, అవి తినేస్తున్నారు అనమాట. అవన్నీ మనం అక్కడికి వెళ్తే, చరిత్రలోకి వెళ్తే, నిర్గమకాండానికి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి. కాబట్టి అలా చేసినప్పుడు దేవునికి కోపం వచ్చింది వాళ్ళపైన. దేవునికి వాళ్ళపైన కోపం వచ్చింది. ఇలా కోపం వచ్చి దేవుడు వాళ్ళని ఏం చేశాడో అవన్నీ రాసుకొచ్చాడు అనమాట. కాబట్టి మనం వారి వలె ఉండకూడదు అని చెప్పుకుంటూ క్రిందకు వచ్చాడు అనమాట. క్రిందకు వచ్చేసేసి మీకు 14వ వచనం దగ్గర చదువుదాం. 14వ వచనం దగ్గర, కాబట్టి నా ప్రియులారా, కాబట్టి అనడంటే దాని అర్థం ఏంటి? ముందు ఈ విషయాలు జరిగాయి కాబట్టి, ముందు ఇలాంటి పరిస్థితులు చూసాం కాబట్టి, ముందు దేవుడికి ఎంత కోపం వచ్చింది కాబట్టి, ముందు దేవుడి దగ్గర ప్రజలు ఎలాగా బిహేవ్ చేశారు కాబట్టి అని చెప్పడం. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపోండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతులు మీరే ఆలోచించండి. మీరు బుద్ధిమంతులని అనుకుని నేను మీతో మాట్లాడుతున్నాను. విజ్ఞతతో ఆలోచన చేయండి. ఇక్కడ ఇశ్రాయేలీలు అనేటువంటి వారు నా మనుషులని వాళ్ళ పక్షంగా నేనేం మాట్లాడట్లేదు. ఈ గ్రీకులు మీరు నా మనుషులు కాదు, వేరే వాళ్ళు వచ్చారు ఇందులోకి, కాబట్టి మీరంటే నాకేమీ ద్వేషం లేదు. నేను బుద్ధిమంతులతో మాట్లాడినట్టే మీ అందరితో కలిసి మాట్లాడుతున్నాను. మీరు విజ్ఞతతోటి ఆలోచన చేయండి దీని గురించి అని చెప్పాడు అనమాట. ఏం ఆలోచన చేయాలనంటే 16లో అన్నాడు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటే కదా. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే ఆశీర్వాదపు పాత్ర అది. క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటే కదా. మనం అందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటి గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమే ఉన్నాము. శరీర ప్రకారం చదువుతుంది దాన్ని, ఒక్క శరీరమే ఉన్నాం. ఏం చెప్పాడనంటే, ఇప్పుడు వాళ్ళు వేరు మీరు వేరు కాదు, వాళ్ళైనా మీరైనా అందరూ ఇప్పుడు క్రీస్తు శరీరంలో భాగాలే. నేను కూడా అందులో ఒక్కడనే. కాబట్టి ఇజ్రాయేలీ లేదో నా మనుషులని మీరు అనుకునే అవసరం లేదు, గ్రీకులు నా మనుషులు కాదని నేను అనుకుంటున్నానేమో అని మీరు అనుకునే అవసరం లేదు. మీరు వారు నేను అందరం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? ఒక్క రొట్టె విరిచి అందరం ఒక్క భాగంలోనికే వచ్చాం. కాబట్టి ఎవరూ వేరు కాదు, అందరం కలిసి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. కాబట్టి మనం అందరం ఒక పాత్రలో కలుస్తున్నాం, ఒక శరీరంలో కలుస్తున్నాం. ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ఇప్పుడు ఇశ్రాయేలీని బేస్ చేసుకుని ఒక మాట చెప్తున్నాడు. ఏంటి ఆ మాట అనంటే, శరీర ప్రకారం అని ఇశ్రాయేలీని చూడండి, అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీని చూడండి. వాళ్ళు శరీర ప్రకారంగా వాళ్ళని ఒకసారి ఆలోచించండి. వాళ్ళని చూశారనుకో, బలి అర్పించిన వాటిని తినువారు, బలిపీఠంతో పాలివారు. ఇది అని చెప్పింది. బలి అర్పించిన దాన్ని తిన్నవాడు ఆ బలిపీఠం ఏదైతే ఉందో దాంతో పాలువాడు. అంటే నేను ఇది తింటే అక్కడ కార్యక్రమంలో నేను కూడా ఒక్కడినయ్యానని, ఇక్కడ నేను తింటే అక్కడ కార్యక్రమంలో నేను కూడా ఒక్కడినయ్యానని. ఇజ్రాయేలుకి ఉన్నటువంటి సంస్కృతి అది. బలిపీఠం దగ్గర పాలువాడు, ఆ బలి తిన్నవాడు బలిపీఠం ఏదైతే ఉందో ఆ బలిపీఠంలో ఈడు కూడా ఒకడు తిన్నందుకు. అలాగే ఇది కూడా అంతే. ఆ శరీర సంబంధం ఇజ్రాయేలీని చూసి తెలుసుకోండి. అది ఎక్కడదో కదా, ఇక్కడికి వచ్చింది కదా, దానికి నాకు సంబంధం లేదు కదా, ఇలా దులిపేసుకుని తుడిచేసుకుని తినేస్తాను అని అంటే, ఇది తిన్నావంటే నువ్వు అక్కడికి వెళ్ళి అందులో నువ్వు చెయ్యి పెట్టినట్టే రబ్బాయ్ అని చెప్పడం అనమాట. కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఇజ్రాయేలుతో మాట్లాడినట్టు చెప్తున్నాను. బలి అర్పించిన వాటిని తినువారు, బలిపీఠంతో పాలివారు అని చెప్పాడు అనమాట అండి. 19లో, ఇక నేను చెప్పున్నదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదేనను చెప్పుదునా అన్నాడు. ప్రశ్న వేసాడు, విగ్రహంలో ఏమన్నా ఉందా? విగ్రహం ముందు పెట్టిన దాని దగ్గర ఏమైనా ఉందా?
అందులోనూ ఏమీ లేదు, పెట్టిన దానిలోనూ ఏమన్నా వస్తుందా? విగ్రహం ముందు పెడితే ఏమీ రాదు, పెట్టిన లడ్డూని పెట్టినట్టే ఉంటుంది. అందులోకి ఏం కొత్త పదార్థం ఏమీ దూరదు, ఇంకో శక్తి ఏమి అందులోకి రాదు. అలాగని విగ్రహంలోకి ప్రాణం వచ్చేది కాదు. కాబట్టి విగ్రహంలోనూ ఏమీ లేదు, దాని ముందు పెట్టిన దానిలోనూ ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి తినే అనలేదు అక్కడ. విగ్రహంలోనే ఏమీ లేదు, దాని ముందు పెట్టిన దానిలోనూ ఏమీ లేదు. ఏమీ లేదు కాబట్టి తినే అంటాం మనమైతే. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేనేమన్నా చెప్పుదినా? లేదు కానీ అందులో ఏమీ లేదు, అందులో ఏమీ లేదు కానీ అన్యులు అర్పించే బలులు, అన్యులు అర్పించేటువంటి బలులు దేవుడికి వాళ్ళ మనసు ఏంటి? దేనికి అర్పిస్తున్నానని? దేవునికి అర్పిస్తున్నానని కాదు, దయ్యములకే అర్పించుచున్నానని చెప్పుచున్నాను అన్నాడు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు అనుకున్న దాన్ని ఏదో దేవతనో దేవుడనో ఏదో అనుకుంటున్నాడు, దానికి అర్పిస్తున్నాడు. వాడు ఫీలింగ్ అది. ఆడు అర్పించిన దానిలో కొత్త పదార్థం ఏమీ రాదు, కొత్త శక్తి ఏమీ రాదు, నేను చంపేది కూడా రాదు. అలాగే ఉంటుంది, అది అర్పించింది అర్పించినట్టే ఉంటుంది. కాకపోతే వాడి ఫీలింగ్ ఏంటి? దేవుడికి ఇచ్చినన్న ఫీలింగ్ కాదు, వాడికి ఏదో ఉంది, ఆ దేవతో ఇంకోటో అది ఉంది. కానీ ఇక్కడ ఈయన ఏమన్నాడంటే దయ్యం అని చెప్పేస్తాడు అంతే క్లియర్గానే. ఇంకా ఏమన్నాడంటే, కానీ అన్యులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము. ఎవరితో చెప్పాడు ఇది? సంఘంలో ఉన్న వాళ్ళతో చెప్పాడు. దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు అంటే దాని అర్థం తినండనా? దాని అర్థం తినండనా? ఏం కాదు, తినండనా కాదు. వాళ్ళ ఫీలింగ్ని తీసుకోను ఒకసారి. వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటంటే ఏనుకో అర్పించిననే ఫీలింగ్. కాబట్టి ఆ ఫీలింగ్ని తీసుకో. ఆ ఫీలింగ్ ద్వారా నువ్వు దేవుని దగ్గర దూరం అయిపోకుండా ఉండాలని అంటే జాగ్రత్తగా ఉండు, అందులో నువ్వు పాలువాడిగా ఉండొద్దు. ఇది దేవుడు చెప్పేటువంటిది అనమాట. మీరు దయ్యములతో పాలువారట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేర్రో. ఈ పాత్రలోనిది త్రాగుతున్నారు కదా, అక్కడే ఉండండి. అది ఆశీర్వచనపు పాత్ర, అక్కడే ఉండండి. మీ కాళ్ళు ఇంకా అక్కడే ఉంచండి, మీ ఆలోచన అక్కడే ఉంచండి. మళ్ళీ దయ్యముల పాత్ర దగ్గరికి వెళ్ళి అందులో చేయి ముంచి, మళ్ళీ ప్రభు పాత్ర దగ్గరికి వచ్చి ఇందులో చేయి ముంచి ఏం లేదని దాన్ని దులిపేసుకుని తినేసి, ఇదేమో ప్రభు ఇచ్చిందని దీన్ని ప్రార్థన చేసుకుని తినేసి ఇలాగ ఉండొద్దు. మీరు ఒక పాత్రలో చేతి ముంచే వాళ్ళలాగే ఉండాలి అన్నది ఇక్కడ ఆయన దృక్పథం అనమాట. మీరు దయ్యములతో పాలువారట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించదమా అంటే ఏంటి? ఏమి లేదని నువ్వు దులుపు తినేస్తే ఎవరికి కోపం వస్తుందంట? ఇందులోనూ చెయ్యట్టినాడు అందులోకి పోతుంటే ఏమీ లేదని తెలుసుకుంటుంటే ఏమీ లేదు. ఇంద్రి దయ్యంలో విగ్రహంలో ఏమీ లేదని నువ్వు తినేస్తున్నావు. విగ్రహంలో ఏమీ లేదు, విగ్రహానికి అర్పించిన దానిలోనూ ఏమీ లేదు. ప్రార్థన చేసుకుంటే అంతా మామూలు అయిపోద్ది. అని నువ్వు తినేస్తే దీని వెనకాల ఏముందనంటే దేవునికి కోపం ఉంది. దేవునికి కోపం ఉందండి. కాబట్టి ప్రభువునకు రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా? చూడండి, ఈ అసలు ఆయన ఉద్దేశం ఏం చెప్తున్నాడు? 8వ అధ్యాయం మొదలుకొని ఏం చెప్పుకుంటూ వస్తున్నాడు అంటే అక్కడ ఏమీ లేదు, విగ్రహం ఒట్టిదే, అక్కడ ఏమీ లేదు, అక్కడ పెట్టిన దాంట్లోకి ఏమీ వచ్చేయదు, అయితే కానీ అని మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఉద్దేశాన్ని చూసుకోండి, మీరు వాళ్ళ ఫీలింగ్ని ఆలోచించండి. మీరు ఆ ఫీలింగ్లో మీరు కలవద్దు. ఆ పదార్థంలోకి ఏం వచ్చేయదు, కానీ వారి ఫీలింగ్లో మీరు కలిసిపోతున్నారు. వెళ్ళి నేను పూజ చేసిన దాన్ని, నేను అర్పించిన దాన్ని పలానా కుమారుడు అన్నాడు, ఆ ఫీలింగ్లో మీరు ఏం చేస్తున్నారు అని అంటే కలిసిపోతున్నారు. అప్పుడు మీరు దేవునికి ఏం తీసుకొస్తున్నారు? కోపాన్ని తీసుకొస్తున్నారు. తిన్నా తినకపోయినా ఏమీ లేదు అని అంటే చెప్పే బాణిని చూసి రావాలి మనం. అక్కడ తినొద్దని చెప్పే ఉద్దేశంతో వదిలేస్తే వచ్చిన నష్టం ఏంటి మీకు? అది తినకపోతే ఇంటికాడ ఉండదా మీకు? అది తినకపోతే ఇంకోటి ఏం కొనుక్కుని తినలేవా నువ్వు అని ఉద్దేశం అండి. కాబట్టి తినకపోయినా నీకు వచ్చిన నష్టం ఏమీ లేదురా. అది తినేసినంత మాత్రం నువ్వు పెద్ద బంగ్లాలు గడేస్తావు అనుకుంటున్నావా? అది లేదు. కాబట్టి నువ్వు కొంచెం అక్కడ మెల్లగా ఉండు అని చెప్పేటువంటి ఉద్దేశంలో ఆ మాట ఉపయోగించాడండి. ఆ తర్వాత ప్రభువుకు మనం రోషం పుట్టించదమా? ఆయన కంటే మనము బలవంతులమా అని చెప్పాడు. 23లో అన్నాడు, అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్నీ చేయదగినవి. అన్నీ స్వతంత్రమే. అన్నీ దేవుడు మనల్ని తిన్నాకే సృష్టించాడు ప్రతిదాన్ని.
ఏమండి ఇప్పుడు మేక మనం తింటాం, మేకను ఇంకో చోట వేస్తాం. ఈ మేక తింటలేదండి మరి మనం. ఆ మేకని ఎందుకు వద్దు అంటున్నాం, ఆ మాంసం ఎందుకు వద్దు అంటున్నాం? మాంసం అంత వద్దు అంటలేదు మనం, మనం కోసుకున్న మేక మనం తింటున్నాం. ఇంకొక మేక వద్దు అంటున్నాం, అంతే, అదే మాంసం. కానీ ఎందుకు వద్దు అంటున్నాం అంటే వారి ఫీలింగ్ని బట్టి దాన్ని వద్దు అంటున్నాం మనం, అంతే. వారి ఫీలింగ్ ఏంటంటే దయ్యాలు కర్పించేటువంటి ఫీలింగ్. వాళ్ళ ఉద్దేశంలో అనుకుంటారు దేవుడు అని, కానీ దేవుని ఉద్దేశంలో అదేంటి, దయ్యం. కాబట్టి దయ్యాన్ని కర్పించిన దాన్ని మీరు దయ్యముల పాత్రలో చేయముంచి వచ్చి ఆశీర్వాదపోసిన పాత్రలో చేయముంచి నాకు ఇష్టం లేదు, నాకు మీరు కోపం పుట్టించేవారుగా కనబడుతున్నారు అని చెప్తున్నాడండి. అప్పుడు అందులో ఏమీ లేదు కాబట్టి తినండి అనట్లేదు ఇక్కడ, అందులో ఏమీ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఫీలింగ్ని చూడండి మీరు, వాళ్ళ ఫీలింగ్ని చూడండి మీరు అని చెప్పుకుంటూ వస్తున్నాడండి. ఏమండి కాబట్టి దేవునికి కోపం పుట్టే వారిలాగా మీరు ఉండొద్దు. అన్ని విషయాల్లో స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు, అన్నీ చేసేవి కాదు, కొన్ని పక్కనెట్టి ఉన్నాయి. స్వతంత్రం ఉంది కదా అని పోయి భోజన పంక్తుల్లో పోయి కూర్చుని రెండు ఏం కాదు అని చెప్పి పర్లేదు తినేసి రండి, ఏమవుతుంది, ప్రార్థన చేసుకుంటే అంతా దేవునికి కృతజ్ఞత చెల్లించి మనం తినేస్తే అంతా పవిత్రపరచబడిపోద్ది అని చెప్పి ఇంకో 2-3 వాక్యాలు ఉన్నాయండి, అవి కూడా జీవిస్తాను, కంగారు ఏం లేదు. అవి జీవించేసేసి ఏమవుతుంది తినేచ్చు మన కోసమే అని చెప్పి కథలు ఉన్నాయి కొన్ని, అది దేనికోసం కూడా చెప్దాం ఇప్పుడు అని. ఆయన కోపం పుట్టించొద్దు, మనం స్వతంత్రం ఉందని స్వతంత్రాన్ని వినియోగించుకోవద్దు, అన్నీ చేయదగినవి కాదు. కాబట్టి అన్నీ క్షేమాభివృద్ధి కలగచేయవు. ఎక్కడో ఒకటి పాడు చేసేది ఉంది ఇందులో. అన్ని క్షేమంగా తీసుకెళ్ళవు, నువ్వు చేసే పని ఇంకొకటి పాడు చేయొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్ని క్షేమాభివృద్ధి కలిగి చేయవు. ఎవడనూ తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికివాని అంగడిలో అమ్మినదేదో దాన్ని కొని తినొచ్చు. కొట్టుగాడు అమ్ముతాడు, అది కొనుక్కుని తిను, అది ఎక్కడ బలిచ్చిందా, అమ్ముతున్నాడు, మనం కొనుక్కుంటున్నాం, అది తిను. ఇంకా అక్కడ నీకు విచారణ చేసే అవసరమే లేదు. మరి వాడు పూజ చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఏదో కొట్టుకాడు ఉండి మెరగా అది పప్పు పూజ చేస్తున్నాడు, వాటిని చేస్తున్నాడు, అక్కడ ఎడుతున్నాడు కదా దేవుడు కాడ అంటుంటారు కదండి. నేను ఎక్కడో టీవీలో చూసాను, ఒక ఆయన ఎవరో చెప్తుంటే, మరి అలాగైతే కొట్టుకాడు అమ్మి అన్నిటికి వాడు అన్నీ తీసుకెళ్ళి దేవుడు బొమ్మకాడ ఎడతాడు అని చెప్పాడు. కాబట్టి మనం దీన్ని తినడం మానేలా ఇప్పుడు అలాగైతేనే, కాబట్టి తినొచ్చని అతను చెప్పాడు. ఎవడో గంటల ప్రకాశం చెప్పి ఒక ఆయన ఎవడోగాని చెప్పాడు. అంతా పట్టుకెళ్ళి ఎడతాడా, బత్త అంతా పట్టుకెళ్ళి ఎడతాడు అక్కడ, ఆడు కొంచెం తీసుకుని పెడతాడా బొమ్మ దగ్గర, ఇది అంతా అక్కడే ఉంటుంది, ఇది అమ్ముతాడు మనం, అది మనకు అమ్ముతాడా, ఇక్కడ అమ్ముతాడు, ఇది తెచ్చుకుంటాం మనం. కాబట్టి ఆడి విధానంలో పక్క తీసింది వేరు. ఇప్పుడు మేక వేసాడు కదా అని మేకలన్నీ మానేస్తాం ఏంటి మనం, ఆడేసిన మేకను మానేస్తాం, అంతవరకునే ఉన్న మేకలు బోళ్ళు ఉన్నాయి, 5 తింటాం కావాలితే. ఇప్పుడు ఏ పప్పు పెట్టాడని కొంత పప్పు పెడతాడు, ఈ పప్పులన్నీ మానేం కదా మనం తిని, మనం కొనుక్కుంది నెయ్యి కొనుక్కుందాం. కాబట్టి కొట్టిగాడు అమ్మి వాటిని చక్కగా మీరు కొనుక్కుంది, నీకు అక్కడ నువ్వేమి ఎక్కడ తెచ్చావు అని నీకు అనవసరం. నువ్వు కొనుక్కుని తెచ్చుకుంటున్నావు, శుభ్రంగా వండుకుని తింటున్నావు, తిని ముందు ప్రార్థన చేసుకుంటున్నావు, దాంట్లో ఏమైనా ఉంటే శుభ్రంగా ప్రార్థనతో అవన్నీ పక్కే వెళ్ళిపోతున్నాయి, శుభ్రంగా తింటున్నావు. ఇది ఆయన చెప్పేది. కాబట్టి అంగట్లో అమ్మేదాన్ని మీరు ఏ విచారణ చేయకుండా కొనుక్కుని తెచ్చుకుని తినండి. భూమియు దాని సంపూర్ణతయు ప్రభువై ఉన్నవి. కాబట్టి అన్నీ దేవుడి వల్ల వచ్చినాయే. కాబట్టి అంగట్లో దాని గురించి మీరు విచారణ చేసేది ఉంది, ఎక్కడదో ఉంది, ప్రత్యేకంగా నీకు తెలిసిపోద్ది. అది అక్కడ నువ్వు జాగ్రత్త ఉండే, ఇంకా దాని జోలికి నువ్వు వెళ్ళకు, నీకు తెలిసిన దాని దగ్గర నువ్వు జోలికి వెళ్ళకు అని చెప్తున్నాడు అనమాట అండి. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచాడు, మన స్నేహితుడే విందుకు పిలిచాడు, అబ్బాయి భోజనానికి రా మా ఇంటికి అన్నాడు. వెళ్ళు, అక్కడికి వెళ్ళినప్పుడు భోజనం చేసేయి, మీ ఫ్రెండ్ పిలిచాడు పోయి భోజనం చేసే, అంతే అయిపోయింది. వాడు ఏం చేశాడు అన్నీ నీకు అనవసరం. ఆ ఫ్రెండ్షిప్ కొద్ది వెళ్ళావు, ఆడు ప్రత్యేకంగా తెచ్చి ఒరే ఇది విగ్రహానికి అర్పించింది, ఇగో నీకోసమే అని చెప్పాడు అనుకో, నీకు తెలిసిపోయింది అది ఏటో. కాబట్టి అది నువ్వు తినవు. మామూలుగా పిలిచి రారా మా ఇంటికి భోజనానికి రా అంటే వెళ్ళి తింటాం, అంతేగాని ఈ కొబ్బరికాయ దాన్ని ఇలా చేసి పచ్చడి చేసాను ఇంకో తిను అని తెచ్చాడు అనుకో, నువ్వే తినదేదో నాకు నోరు మండిపోతే అని చెప్పి అది తిన్నాం మనం. కాబట్టి కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచన చేయాలి. మన స్నేహితుడు పిలిచాడు, ఎవడో అంజుజండు ఇంటికి వెళ్తే భోజనం చేస్తే అయిపోయింది. వాడు పూజల దగ్గర కూర్చోడానికి పిలిచాడు అనుకో, అప్పుడు వెళ్తామా? అక్కడదే ఇచ్చి తినమంటున్నాడు అనుకో, తింటామా? కాబట్టి మన మనసుగా తెలిసిన దాన్ని చెయ్యం. నిన్ను పిలిచాడు స్నేహాన్ని బట్టి వెళ్ళో తినే వచ్చే అయిపోయింది అన్నాడు ఇంటికి పిలిచినప్పుడు. అంజుజండు ఏమో నీ ఇంటికి పిలిచి భోజనం పెడితే వెళ్ళి తినేసి వచ్చాయి అని చెప్తున్నాడు అనమాట. అవిశ్వాసుల్లో ఒకడు మిమ్మల్ని విందుకు పిలిచిన ఎడలా వెళ్ళటకు నీ మనస్సు ఉండిన ఎడలా, అది కూడా ఏంటి ఇక్కడ వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఒకవేళ నాకు నా మనసు లేదనుకో, మనసు ఇబ్బంది పెట్టినావు, నువ్వు ఇంకా వెళ్ళని అవసరం, నీకు మనసు ఉంది వెళ్ళినాకనా వెళ్ళి తినేసి నోర్మేసి వచ్చాయి అన్నాడు. ఒరే ఆడు ఏం చేస్తాడో ఎక్కడ చేస్తాడో ఇదో మా నాన్నగారిలో డౌట్లు వచ్చాయి అనుకోండి, ఏం చేయాలా? శుభ్రంగా ఇంటికాడ లోపల తలుపేసుకుని నిద్ర వచ్చేసిందంట టైంకని తప్పించేసుకోవాలన్నమాట. ఎందుకంటే డౌట్లు ఉన్నాయి, ఆడు ఎక్కడి నుంచి తెస్తాడో, ఎందులో నుంచి పెడతాడో, ఎందుకు వచ్చిందో అని. ఆ డౌట్ ఉన్నప్పుడు
ఇంకా డౌట్ని మనం క్లియర్గా అమ్మ బాబాయ్ అని వదిలేసుకోవడమే మంచిదని చెప్తున్నాను. నీ మనసు ఉంటే వెళ్ళి తిని వచ్చే, మనసులో నీకు ఇబ్బంది పెడితే ఆగిపో అని చెప్పడం ఉంటుంది. కాబట్టి 28వ వచనం, అయితే అక్కడికి వెళ్ళావు, తినడానికి కూర్చున్నావు, పిలిచాడు స్నేహితుడు, తిన్నా కూర్చున్నావు, అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినది అని చెప్పాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి వెళ్ళిపోయావు, స్నేహితుడు ఏదని కూర్చొని తిన్నావు, నీకు అదేం తెలదు, నువ్వు తిన్నా కూర్చున్నావు. ఇప్పుడు నీ పక్క నుంచి ఎవడో వచ్చాడు, ఒరి ఇది బలి అర్పించింది అని చెప్పాడు నీకు. అప్పుడు ఏం చేయమన్నాడు? ఏం కాదు తుడుచుకుని తినేస్తే అన్నాడా? ఆడు చెప్పాడు చూడు, ఆడి కోసం తినడం మానే అన్నాడు. ఎందుకని రేపొద్దు నువ్వు లేనప్పుడు ఆడు తినడం మొదలెడతాడు. ఇంకొక నలుగురిని ఏం కాదు తినే అంటాడు. సింపుల్గాను ఏం కాదు తినే అంటున్నారండి. ఇప్పుడు ఎంతకైనా ఏం తెలదు వాక్యం. ఏం కాదు తినే అంట. ఏం కాదు తినేయా? ఏం కాదు తినే అంటే పౌలు గారు ఇన్ని అధ్యాయులు ఎందుకు రాయడం, 3 అధ్యాయులు రాయడం ఎందుకండి? ఏం కాదు తినేయండి అన్న అయిపోను. ఏ గొడవే కాదురా, ఇదేం గొడవ రా, ఇదేం సమస్య, ఇది సమస్యే కాదు, తినేయండి అన్న అంతే. సమస్యను సమస్యగా పరిష్కరించాడు ఆయన 3 అధ్యాయాలు రాసి. ఏం కాదు తినే అని అనలేదు, ఏం తినాలని ఎదవలాగా ఆయన సింపుల్గా చెప్పాడు. చక్కగా ఎంత వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. తింగర వాళ్ళకి ఏం తెలియదు, వాక్యం ఏం తెలియదు, తినేచ్చు ప్రార్థన చేసింది తెచ్చి అక్కడ వాక్యమే తెచ్చేసి, వేరే చోట్ల వాక్యాలు తెచ్చేసి, దీనికి దానికి సందర్భం ఉండదు, దానికి దీనికి అసలు పొంతనే లేదు, వాక్యాలు తినేచ్చు ప్రార్థన చేసింది తినేచ్చు. పౌలు గారు సింపుల్గా చెప్పేది కదా, ప్రార్థన చేసింది తినండి అయిపోయినానే. ఆయన చెప్పలేదు దేవునికి కోపం పుట్టేస్తావు, దేవునికి రోషం వస్తుంది, దేవుని ఎదురుగా నువ్వు పాపం చేసినాడు అవుతావు. ఇన్ని డైలాగులు వేయాలా? ఇన్ని డైలాగులు వేసినంటే వెనకాలేదో ఉంది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండనే అర్థం. ప్లస్ తినే అంటే ఇన్ని డైలాగుల పనే ఉందండి ఆయనకి. ఆయన సింపుల్గా మనలో చెప్పేది ఏమవుతుందా, ప్రార్థన చేసి తినేచ్చురా అంటే ఇన్ని డైలాగులు అవసరం. దేవునికి కోపం పుట్టిస్తావు, దేవునికి రోషం పుట్టిస్తావు, దేవుని ఎదురుగా పాపం చేసినాడు అవుతావు. ఇంకా క్రిందను కూడా చూడండి, ఇంకా ఉంటుంది దీని గురించి చెప్తూ. 29 చదువుదాం. మనస్సాక్షి నిమిత్తం అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు కానీ ఎదుటివాని మనస్సాక్షి, ఎదుటివాడు నిన్ను బట్టి బలహీనుడైపోకుండా, నిన్ను బట్టి పాడైపోకుండా నువ్వు కంట్రోల్లో ఉండు. ముందు నువ్వు కంట్రోల్లో ఉంటే నీ ముందున్న బలహీనుడు కంట్రోల్లో ఉంటాడు. బాబాయ్ వాళ్ళే చాలా జాగ్రత్తగా ఉంటారు, మనం అసలు చేయకూడదు అనుకుంటారు. నువ్వే పోలు ఫస్ట్ బంతిలో నువ్వే కంచమట్టుకుని పరిగెడతావు అనుకో, వాడిని వెనకాల వచ్చేస్తాడు, ఇంకో 10 మంది తీసుకుని వచ్చేస్తాడు మళ్ళీనే. కాబట్టి వాడి గురించి నువ్వు ఆగు, నువ్వు కంట్రోల్లో ఉండు అని చెప్పి మనల్ని అన్నీ తెలిసిన ఆపుతున్నాడు అండి. మనకి ఎన్ని తెలిసిన బిల్డప్ ఇస్తాం, ఏమీ తెలదు నిజానికి. అన్నీ తెలిసిన పౌలు గారే నేను తిన్నా అన్నాడు ఆయన. ఏమీ తెలని ఈరోజు కోన్కిస్కాయలు ఏమంటారంటే తినేయచ్చు అంట. మరి ఇలా చెప్పినట్టున్నారు ప్రత్యేకంగా ఉత్తరం రాసి ప్రభువారు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే 29లో ఏమన్నాడంటే, మనస్సాక్షి నిమిత్తం, నీ సొంత మనస్సాక్షి కాదు ఎదుటివారి మనస్సాక్షి నిమిత్తం ఇలా చెప్తున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వతంత్రము విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకుని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము దూషింపబడనేలా అన్నారండి. కృతజ్ఞతలే చెల్లింతున్నావు కానీ ఏమవుతుంది, దేవుని చేత నువ్వేమవుతున్నావుట, దూషింపబడుతున్నావు. ఎందుకు? అదే కృతజ్ఞతలు చెల్లించినా దూషిస్తున్నాడు అంటే ఇంకొకరిని పాడు చేస్తున్నావు, నువ్వు తినే ఇంకొకరిని పాడు చేస్తున్నావు అని ఇక్కడ వాక్యం చెప్తుంటే తినేయచ్చు అని చెప్పి పాడు చేస్తున్నావు. ఇప్పుడు ఎంతకైనా నువ్వు అన్నీ తెలిసి నువ్వు తిని బలహీనలను పాడు చేస్తున్నావు. దీనివల్ల దేవుని ద్వారా నువ్వేం తెచ్చుకుంటున్నావు అంటే దూషణ తెచ్చుకుంటున్నావు దేవుని దగ్గర నుంచి అని చెప్పి అన్నీ తెలిసినోడు తిన్నాక తెగిస్తే ఆడి గురించి మాట్లాడుతుంటే ఈరోజు ఏమీ తెలకపోయినా ఇంకో తెల్లనోడికి తినేయచ్చు అని చెప్పి వాళ్ళు అయిపోయారు. వీడికి ఏమీ తెలదు, ఇంకొకటి తినేయచ్చు అంటున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలి. ఎలా తినడం వలన దోషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏం చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకే. మీరు ఏం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకే. అంటే దేవుడు ఎక్కడా కూడా నీ క్రియ ద్వారా, అంటే ఈ విషయంలో, ఈ ఒక్క విషయంలో, అన్ని విషయాలు కాదు ఇప్పుడు చెప్పుకునేది మనం, ఈ విగ్రహార్పితం తినేదాని విషయంలో నువ్వు చేసే పని ద్వారా దేవుని యొక్క మహిమకు ఏ భంగాన్ని నువ్వు కలిగించకూడదు, భంగం కలిగించకూడదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 11వ అధ్యాయం ప్రారంభోచన ఏమన్నాడండి, ఒక మాట అన్నాడు చూడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకొని చిన్న ప్రకారం పౌలును పోలి, అందుకే అన్నాడండి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చానట దాన్ని. మీరు నన్ను పోలి, ఆయన ఏమన్నాడు, ఇలాంటి బలహీనలు ఉంటారు, ఖచ్చితంగా ఉండకుండా ఉండరు. ఒకసారి అందరూ 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందేసి నేర్చేసి ఉంటారు కదా, అలా పొందుకుంటా వస్తూ ఉంటారు. అనేక మంది బలహీనలు ఉంటారు. పొందినా కొంతమందికి వాక్యం ఇంకా అర్థం కాక వాళ్ళు బలహీనలుగానే ఉంటారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, బలహీనలు పాడు చేయకుండా నేను తినడమే మానేస్తాను అన్నాడు. కాబట్టి ఆయన్ని పోలి నడండి అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే పౌలు గారి కంటే కూడా మరి గొప్పోళ్ళం అయిపోయాం మరి రోజుల్లోనూ. కాబట్టి ఆయన తిన్నా అన్నాడుగా నేను తినేస్తాను అంటున్నాం.
తినేస్తానన్నమాట ఉండే, తినేయచ్చు, ఇంకొకరిని కూడా తినేయచ్చు. ఇది కాబట్టి దాన్ని ఏమనాలంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ అహంతోటి నిండిపోయినటువంటి జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడ, ఈ గ్రీకుల నుంచి వచ్చిన సంస్కృతిలో వాళ్ళ వల్లే ఈ విర్రవీగుతనం అనమాట. ఇదంతా కూడా తినేచ్చు, ఏం కాదు తినేచ్చు, ప్రార్థన చేసుకుంటే అప్పుడప్పుడు తాండ్రే అన్నీ కూడా మన నోట్లోకి వెళ్ళిపోతాయి అని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి కొంచెం దేని బట్టి చెప్తున్నారో అవి కూడా ఇప్పుడు బయట తీసుకొచ్చేద్దాం. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇక్కడ 4వ వచనం అండి. 4వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం మధ్యలో నుంచి ఉన్నట్టుంది ఒకసారి. విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవులనని చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న ఎడల ఏది నిషేధింపతగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యం వలన ప్రార్థన వలనను పవిత్రపరచబడును. ఈ వాక్యం అండి, దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఇది? ఆ పైనే స్పష్టంగా చెప్పేసాడండి. ఏమని? ఆహార వస్తువులను కొన్నింటిని అన్నాడు. అంటే ఏంటి? ఆల్రెడీ తిని వాటి గురించి మాట్లాడుతున్నాడు. తిని వాటినే కొన్నింటిని నిషేధించేటువంటి దొంగ బోధకులు వస్తారని చెప్తున్నాడు. అది విగ్రహార్పితంగా దీనికి ఏ సంబంధం? అసలు ఆ పాయింటే లేదు ఇక్కడ. విగ్రహార్పితం అనే పాయింట్ కాదు ఇది. పెళ్ళిళ్ళు నిషేధించే వాళ్ళు వస్తారు, ఆ పైన ఉన్న చెప్తున్నాడు. పెళ్ళిళ్ళు నిషేధించేవారు వస్తారు, కొన్ని ఈ తినొద్దు అవి తినొద్దు అని చెప్పేవాళ్ళు వస్తారు. అవి ఏం పట్టించుకోకుండా అలాంటివి పెళ్ళిళ్ళు నిషేధించడం దేవుని దృష్టిలో లేదు. అలాగే ఆహారాన్ని కొన్ని తినాలి కొన్ని తినొద్దు అని నిషేధించింది దేవుని దృష్టిలో. పూర్వం ఇశ్రాయేలీలో చెప్పాడండి, కొన్ని తినేవి జంతువులు ఉన్నాయి, కొన్ని తినని జంతువులు ఉన్నాయని. అది వేరే స్టోరీ. ఎందుకు తినొద్దు అన్నాడో అది వేరే కదండి. మళ్ళీ తర్వాత వాటిని అన్నింటినీ ఇంకా అదంతా పక్కకే నెట్టేసాడు. అన్నింటినీ నేను పవిత్రపరిచాను తినే అంటాడు. ఒకసారి పేతురు గారితో మాట్లాడతా, నేను పవిత్రపరిచాను కాబట్టి దానికి నీకు సంబంధం లేదు, అవన్నీ ఇంకా ఆహారానికి సంబంధించినవే. ఇప్పుడు ఆ పంది కూడా తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు అని పూర్వకులు చెప్పాడు. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. ఆహారానికి మంచిదైన ప్రతిదీ కూడా నువ్వు తినొచ్చు. వాళ్ళని తినొద్దనడానికి ఒక మతలబు ఉందండి అక్కడ పూర్వకాలం. వాళ్ళని తినొద్దన్నాకి ఒకసారి ఆలోచన చేయండి. వెళ్ళి ఆ పుస్తకాలు చదివినప్పుడు వేటిని అయితే తినొద్దన్నాడో వాటి దగ్గర ఏదో ఒక నీచి ఉంటుందండి. వాటి పనిలో పంది అన్నాడు అనుకోండి, అది ఏం తింటుందో మనకు తెలుసు. ఓ నక్క అంటాడండి, అది ఎలాంటి జిత్తులు మారో మనకు తెలుసు. ఎలాంటి గుణలక్షణాలు ఉంటాయి వాటిని. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వాటిని అట్టే పెట్టంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాప క్రియలు, హేయమైనటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పక్కనెట్టడం నేర్పడం ఆ రోజుల్లో ఒక రకంగా కంట్రోల్. అంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం నేర్పడం, అంతే ఒక రకంగా చెప్పాలంటే. వాటన్నిటిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు మనం ఆలోచన చేస్తే అలాంటి గుణ లక్షణాలే ఉంటాయి. మంచి గుణాలు ఉన్న వాటిని అన్నింటినీ తినమని చెప్తాడండి. అక్కడికి వెళ్ళి చూడండి మీరు. అది వండి ఇప్పుడు చెప్పుకుంటే మనకు టైం సరిపోదు. మీకు అర్థం అవడానికి చిన్న మాట చెప్తున్నాను అంతే. అవన్నీ ఏంటి అంటే పాపం, ఈ లోకంలో కనిపించేటువంటి పాపాన్ని నువ్వు ఎలాగైతే దూరపరచాలో నేర్పడం అని అనుకుంటాను నేనైతే, ఆ గుణాలను బట్టి. తర్వాత వచ్చేసిన తర్వాత నీకు జ్ఞానం వచ్చింది, ఆ ఆహారానికి మంచిది అని ప్రతిదాన్ని చంపుదేనమన్నాడు. అది వేరే సంగతి. అయితే ఇక్కడ తిమోతితో మాట్లాడుతూ అక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే, కొందరు దొంగ బోధకులు వస్తారు, పెళ్ళిళ్ళు నిషేధించే వాళ్ళు వస్తారు. ఆల్రెడీ తిన్నాకే దేవుడు సృజించిన ఆహారాలనే ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు అని నిషేధించే వాళ్ళు ఉంటారు. అలాంటి ఏం పట్టించుకోకండి. తిన్నాకే ఆహారంగా నువ్వు తినడానికి సృష్టించిన వాటిని నువ్వు ప్రార్థన చేసుకో, చక్కగా తిను అని చెప్పాడండి. తినే వస్తువు గురించి చెప్పాడు. ఇక్కడ విగ్రహానికి దీనికి ఏ సంబంధం లేదు. విగ్రహార్పితం అనే పదమే ఇక్కడ ఉండదు. దానికి దీనికి సంబంధం లేదు. నువ్వు నార్మల్గా ఎవ్రీడే తినేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు. ఎవడైనా నువ్వు తినేదాన్ని వద్దంటే, ఓరు నాయన ప్రార్థన చేసుకుని ఏదైనా తినొచ్చు అని దాని గురించి మాట్లాడాలి. విగ్రహాన్ని దాన్ని పట్టిపెట్టి దీన్ని అట్టుకుని వెళ్ళి ప్రార్థన చేసుకుంటే అది పవిత్రం అయిపోద్దా? దీనికి దానికి సంబంధం లేదు. అసలు విగ్రహార్పితం గురించి ఇక్కడ మాట్లాడలేదు. అసలు పదమే ఉండదు ఇక్కడ. చదవండి మీరు ఇంటికి వెళ్ళి. నార్మల్గా తినే ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు. దాన్ని ఎవడైనా నిషేధిస్తే వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పూర్వపు చరిత్రలో కొంతమంది ఎఫ్ఎస్సి ప్రాంతంలో ఇలాంటి నిషేధం, కొన్ని మాంసాలను నిషేధించే వాళ్ళు వచ్చారండి. ఆ చరిత్రలోకి వెళ్తే సమయాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పడానికి కుదరదు. ఆ చరిత్రను బట్టి చూస్తే కొన్ని మాంసాలను నిషేధించారండి. ఎస్సీనీలు అనేటువంటి ఒక తెగ ఆ కొన్ని మాంసాలని నిషేధించినటువంటి తెగ కనిపించింది. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి ఈ మాట. అంతేగాని ఇంకొక బాణి ఏం కాదు. విగ్రహార్పితానికి దీనికి ఏ సంబంధం
లేదు. కాబట్టి ఈ వాక్యాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టి ప్రార్థన చేసుకుని తినేచ్చు అంటే నువ్వు నీకు జ్ఞానం లేదని అనుకోవాలి, ఉందని విర్రవీగుతున్నావు అని కూడా అనుకోవాలండి, రెండు అనుకోవాలి. ఇంకోటి వచ్చేస్తే మత్తయి సువార్త 15 అధ్యాయము, మార్కు సువార్త 7 అధ్యాయం. ఇక్కడ రెండింటిలోనూ కూడా ఒక దాని గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఏంటి ఇక్కడ అని అంటే, మార్కు సువార్తలో నేను చూస్తున్నాను. మార్కు సువార్త 7 అధ్యాయం 15 వచ్చిన దగ్గర, వెలుపటి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రముగా చేయనది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషులను అపవిత్రులుగా చేయును. 18 వచ్చును. అక్కడ ఏమంటున్నాడంటే, వెలుపల నుండి మనుషుల లోపలికి పోయినది వారిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహించుకొని చున్నారా అన్నాడు. అంటే తినే పదార్థం ఏది మనిషిని అపవిత్రం చేయదురా అని చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. మత్తయి సువార్త 15 అధ్యాయము, అలాగే మార్కు సువార్త 7 అధ్యాయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, తినే పదార్థం ఏది మనిషిని అపవిత్రం చేయదు. మనిషి లోపల నుంచి వచ్చే మాటలు ఉంటాయే, మనిషి లోపల నుంచి వచ్చే బుద్ధి ఉందే, అదే మనిషిని అపవిత్రపరిచేది. తినేది ఏదైనా సరే పర్వాలేదు, తిను, అది తింటావు, కడుపులోకి వెళ్తావు, తర్వాత బహిర్భూమికి పోతుంది, అది నిన్నేం అపవిత్రం చేయదు అని చెప్పేసి అందరు. అసలు ఈ అపవిత్రం అనే పదం ఎందుకు ఉపయోగించాడు? మరి అపవిత్రం అనే పదం ఎందుకు ఉపయోగించాడు అంటే, ఇది పారంపర్యాచారంగా పూర్వీకులట ఇశ్రాయేలీలు భోజనం చేయాలనంటే శుభ్రంగా కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కుని భోజనం చేయాలి. ఒకవేళ కాళ్ళు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే అపవిత్రుడు 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 అనేవారన్నమాట. యేసుప్రభు శిష్యులు ఏం చేయారని చేతులు కడుక్కోకుండా ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఈ సందర్భం అది. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే అక్కడ అపవిత్రులు అపవిత్రులు అంటున్నారు. ఊరే ఆపండి నాయనా, చేతులు కడుక్కున్నంత మాత్రాన పవిత్రులు అయిపోరు, కడుక్కోకపోతే అపవిత్రులు అయిపోరు. తిన్నదాన్ని బట్టి ఏమి పవిత్రత వచ్చేసి కడుపులోకి వెళ్తుంది, బయటకు వెళ్తుంది. ఈ పవిత్రత అపవిత్రత అనేది మనసుకు సంబంధించింది. కాబట్టి నీ మనసులో నుంచి పుట్టే ఉన్నాయే వాటిని చంపు. ఇలాంటి ఆచారాలు కాదు. ఈ పూర్వం నుంచి వచ్చినటువంటి పారంపర్య ఆచారాలను బట్టి ఎవడో అపవిత్రుడు అయిపోడు. కాబట్టి ఈ కడుక్కుపోయినా నష్టమేమి, ఆరోగ్యం పోవడం అంతవరకే. ఒకవేళ మురుగుతో తినేసానికి ఆరోగ్యం పోవడం, అపవిత్రత రాదు. అది చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. కాబట్టి బయట నుంచి వెళ్ళేవేమి అపవిత్రం చేయవు అని అంటే దాని అర్థం ఏంటంటే, సందర్భాన్ని బట్టి చేతులు కడుక్కోకపోతే వాడు అపవిత్రుడు అనే ముద్ర ఉంది అక్కడ ఇశ్రాయేలీల్లో. కాబట్టి వాళ్ళు కడుక్కోకుండా తినేస్తున్నారు శిష్యులు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి అపవిత్రులు అపవిత్రులు అంటున్నాడు. ఆపండ్రా అబ్బు, కడుక్కోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు, తిన్నదేమి మనిషిని అపవిత్రం చేయదు, లోపల నుంచి వచ్చేది చేస్తుంది. అక్కడ మీరు జాగ్రత్త పడండి. ఈ పూర్వపర ఆచారాలన్నీ పారంపర్యంగా వచ్చేటువంటి ఆచారాలన్నీ పక్కన పెట్టండి అనే సందర్భం అండి. దీన్ని కూడా తీసుకొచ్చి విగ్రహార్పితానికి గడిహారు. తినేవేమి అపవిత్రం చేయవు, తినేవేమి అసలు ఇక్కడికి విగ్రహానికి దీనికి సంబంధం ఏమైనా ఉందా? వాళ్ళ ఆచారాన్ని గురించి చెప్తున్నాడు, చేతులు కడుక్కునే ఆచారం గురించి చెప్తున్నాడు. చేతులు కడుక్కోకపోతే అపవిత్రులు అనుకుంటున్నారు మీరు, అలాంటిది ఏం కాదు అని చెప్పే సందర్భం. తినేది ఏమి మనిషిని అపవిత్రం చేయదు. ఒకవేళ నువ్వు మట్టి తినేస్తే అనారోగ్యం వస్తుంది అంతే. కాబట్టి చేతులు కడుక్కోవాలి, అంతేగాని ఇది ఒక ఆచారం కాదు. మనసును శుభ్రపరచుకో, తినేదాని మీద పెట్టక దృష్టి, చేతులు కడుక్కునే కాడా అని చెప్పే సందర్భం. దీన్ని కూడా పట్టుకెళ్ళి ఎక్కడ పెడేశారు? విగ్రహార్పితం. అక్కడ తిమోతికి రాసింది ఏంటి? సాధారణంగా తినేటువంటి భోజనాన్ని నిషేధించే వాళ్ళు వస్తారు, మీరు అలాంటివి పట్టించుకోకుండా వాళ్ళ పక్కన పెట్టండి అని చెప్పే సందర్భం. ఈ సందర్భాలు ఏమీ తెలియకుండా తీసుకొచ్చి విగ్రహానికి అర్పించిన దాన్ని తినేసి ప్రార్థన చేసుకుని కృతజ్ఞతలు చెల్లించేస్తే అది పవిత్రం అయిపోద్ది. అవునా? అది పవిత్రం అయిపోద్ది. అంటే అపోస్తలుడైన పౌలు 3 అధ్యాయాలు రాయకుండా సింపుల్గా ఏమన్నానంటే, విగ్రహానికి అర్పించిన దాని విషయం ఏ ప్రమాదం లేదు, శుభ్రంగా ప్రార్థన చేసుకుని కృతజ్ఞతలు చెల్లించి తినేయండి, అయిపోయింది. మీరు కృతజ్ఞత దేనికి చెల్లింటున్నారో దాని విషయమే మీరు దేవుని చేత దూషింపబడతారు అంటున్నాడు. యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు అంటున్నాడు. మీరందరూ శిక్షలోనికి వెళ్తారు అంటున్నాడు. అన్ని మాటలు అవసరమా, అన్ని డైలాగులు అవసరమా పౌలు గారికి? మరి తినేసిది అయితే సింపుల్గాను. కాబట్టి జ్ఞానం, అందుకనే 8వ అధ్యాయం ప్రారంభంలో రాస్తే ఏమనంటే, జ్ఞానము ఉప్పొంగ జ్ఞానం ఉందని గెంతులేస్తే 10 మందిని నువ్వు నాశనం చేస్తావు. కాబట్టి జ్ఞానాన్ని పక్కనట్టు ప్రేమతో ఆలోచించు. నలుగురిని దేవుని కొరకు కొన్న తర్వాత, దేవుడు కొనుక్కున్న తర్వాత, కొనుక్కున్నబడిన వారిని కాపాడాలి. మనం ఎవరు నాశనం అయిపోకుండా కాపాడాలి, అది బాధ్యత. అంతేగాని వెనకాల దువ్వేసి తినే అంటే అసలు తినమని చెప్పేదైతే ఇన్ని విషయాలే దాగి ఉండవు. ఇకపోతే సమయాన్ని బట్టి ఆలోచన చేస్తే, మన సమయం కాదు, ఈ కాలాన్ని బట్టి ఆలోచన చేస్తే పత్రికలన్నీ రాసేసాడు. చివరికి వచ్చేసాడు ఎవరో? పేతురు గారు ప్రకటన గ్రంథం రాసి అక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. అన్నీ అయిపోయి అప్పటికి ఇంకా అదంటే స్టార్టింగ్లో చెప్పాడు, ఇదంటే ఎండింగ్లో చెప్పాడు, ఇంక ఎలాంటి కథలు లేవు. ఇక్కడికి వచ్చేస్తే ఇదంతా అయిపోయింది. ఇంకా చివరికి వచ్చేసిన తర్వాత చెప్పాడండి. చివరికి వచ్చేసిన తర్వాత మీకు 2వ అధ్యాయంలో 20వ వచనం దగ్గర మాట్లాడుతూ, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం దగ్గర మాట్లాడుతూ,
విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. విగ్రహాలకు అర్పించిన దాన్ని తిను అని బోధించి దేవుని బిడ్డలను ఏం చేస్తున్నారట? మోసం చేస్తున్నారు. కాబట్టి అలాంటి బోధలు ఉన్నాయి సంఘాల్లో. మార్పు చెందండి, అవకాశం ఇస్తున్నానని చెప్పే సందర్భం అండి అది ప్రకటన గ్రంథంలో. దానికి సమస్య లేకపోతే ఆ పదం రాయడు అక్కడ. సంఘంలో ఇలాంటి బోధ ఉంది, బాధలేదు తినొచ్చు కదా, కాబట్టి అది సమస్య కాదు కాబట్టి రాయకపోను. అది కూడా సమస్యే, అందుకే రాశాడు. తింటే సమస్య కాబట్టే రాశాడు. కాబట్టి ఏదో తెలిసేసిన తర్వాత తినేయచ్చు అని సింపుల్గా చెప్పేస్తున్నారు ఈరోజు చాలామంది. బొమ్మ ముందు పెట్టిన దాంట్లో ఏమీ రాదు, నాకు ఏమైనా అయిపోయిందా అంటున్నాడు ఒక అతను తినేసేసి. నాకు ఏమైనా అయిపోయిందా అంటే ఏమైపోదు. బాప్తిసం తీసుకుంటే నువ్వేమైనా దేవుడు అయిపోయావా? ప్రభురాత్రి భోజనం తీసుకున్నా అంటే నీకేమైనా మహత్యాలు వచ్చేసినాయా? ఏమీ రాలేదు కదా మరి. అది దేవుడికి సంబంధించింది కాదనమాట. అప్పుడే అలాగ అనాలి. ఇంకప్పుడు మనం బాప్తిసం తీసుకున్నా అంటే ఏమీ రాలేదు, ఏం కనపడతలేదు, మామూలుగానే కనపడుతున్నాం మనం. ఈ ప్రభురాత్రి భోజనం తిన్నా అంటే మనం కూడా ఏమవుతలేదు, మామూలుగానే కనపడుతున్నాం. మరి అక్కడ ఏమి రానప్పుడు ఎక్కడ ఎందుకు వస్తాయి? కాబట్టి ఆ ఫీలింగ్, వాడి దేనికి ఏ ఉద్దేశంతో దాన్ని అర్పించాడు, ఆ ఫీలింగ్ నువ్వు చంపు, ఆ ఫీలింగ్తో నువ్వు కలొద్దు. కాబట్టి కంట్రోల్గా ఉండు. అలాంటి విషయంలో కంట్రోల్గా ఉండాలి. వాళ్ళ స్నేహితులే పిలిచారు, ఆడేదో పూజ చేస్తున్నాడు, నాయన ఇది నువ్వు తినొద్దు, నేను తినన్నా, అది నువ్వు తిను, నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెడితే తింటాను, ఇది నేను తిన్నాను. మరి మీరు ప్రార్థన పెట్టుకున్నప్పుడు వచ్చి మేము తింటున్నాం కదా అంటారు, మీ ప్రసాదం మేము తింటున్నాం కదా అంటారు చాలామంది. కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత మీరు పెట్టినప్పుడు తింటున్నాం కదా ప్రసాదం అంటున్నారు. నిజానికి మన ప్రసాదం వాళ్ళకి పెడతలేదు, మనం పెడుతున్నామా? ఇది మన ప్రసాదం అంటేనే. ఇదిగోండి బలమే ఉంది కదా, ఇది దేవుడు చెప్పింది, ఇది మనకే, ఇది మనం పెడతాం వాళ్ళకే. ఆడు కాళ్ళు పెట్టుకుని బతిమాలనే పెట్టాం మనం. అయిపోయిన తర్వాత కుక్కకి దేనికో పాడేసి పెడతాం, కాలు తీసుకురా. ఇక్కడ పెడతాం వాళ్ళకి పెట్టాం, మనం ఇది పెట్టాం, వాళ్ళు పెట్టింది మనం తినవసరం లేదు. మనం సాధారణ భోజనం పెడుతున్నాం, వాడిని సాధారణ భోజనం పెట్టమంటున్నాం అంతే. ఆడిది అర్పించిన దాన్ని మనకు పెడితే తినం. మన ఆశీర్వచన పాత్ర వాడికి సస్యమీర తాకనివ్వం. తినడం మాట అలాగుండే ఆ గ్లాసులు కూడా వాడిని ఇచ్చుకొనివ్వం అక్కడికి వస్తే. కాబట్టి మనదేం తినట్లేదు బాబు, మాది ఉంది బాబు ఆదివారం, అది నువ్వు తినవునా, మేము పెట్టం కూడాను, ఇది మా సాధారణ భోజనం, నువ్వు సాధారణ భోజనం పెడితే నేను అభ్యంతరం ఏమీ లేదని చెప్పుకోవాలనుకున్నాను. కాబట్టి కొంచెం జ్ఞానయుక్తంగా ఆలోచించి దేవునికి రోషం పుట్టించేవారిగా ఉండొద్దు. ఒక పదం ఉపయోగించాడు కదండి, దేవునికి మనం రోషం పుట్టించదు. ఆయనకన్నా మనం అధికులమా బలవంతులమా కాదు. కాబట్టి జ్ఞానంతో ఆలోచిద్దాం. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట అండి. దేవునికి కోపం పుట్టించేటువంటిది ఆహారమే, కానీ ఆ ఆహారం విగ్రహార్పితమైంది, అది దయ్యాల పాత్రగా మారింది. కాబట్టి ఆ పాత్రలో చేయి ముంచితే ఈ పాత్రకు అర్హత కోల్పోతున్నాం. ఈ పాత్రలో చేయి ముంచేవాడివి ఆ పాత్రలో చెయ్యి ముంచొద్దు, నాకు ఇష్టం లేదు అన్నాడు దేవుడు. మీరు దేవుని పాత్రలోను దయ్యముల పాత్రలోను పాలివారు నాకు ఇష్టము చాలదా? ఆ పదం చాలదా అండి? నాకు ఇష్టం లేదన్నాడండి. కాబట్టి ఆగిపోవాలి దేవునికి ఇష్టం లేదన్నప్పుడు. ఏం కాదు, ప్రార్థన చేసుకుంటే కృతజ్ఞతలు చెల్లించేస్తే అని ఎక్కడో తిమోతికి రాసిన సందర్భం లేదని తీసుకొచ్చి ఇందులో పడేసి, కానీ ఎక్కడ ఇది యేసు ప్రభు చెప్పినటువంటి పారంపర్య ఆచారం గురించి చెప్పినటువంటి ఆహార పదార్థాల గురించి తీసుకొచ్చి అది కూడా విగ్రహార్పితానికి అంటించేసి అజ్ఞానమైనటువంటి బోధలు చేసి తెలిసి తెలనటువంటి మాటల ద్వారా ఏమీ తెలనని పాడు చేయడం అవుతాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విగ్రహార్పితం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అది ఇష్టమైంది కాదు. కాబట్టి బలమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి పౌలే ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మాంసము తినను. అందరికన్నా నేను పౌలు కన్నా దీటైనోడిని, యేసు ప్రభు తర్వాత ఇక నేనే అనుకుంటే అప్పుడు తిను. అంటే పౌలుని దాటిపోయినోడు అయితేనే తినాలి. పౌలే తినన్నాడు, ఇక పౌలుని దాటిపోయినోడే తింటున్నాడు మరి ఈ రోజుల్లో. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. ఎవడో ఏదో చెప్పాడు కదా అని వాడి మాటలను బట్టి వెళ్ళకూడదండి, మనిషి మాటలను బట్టి వెళ్ళకూడదు. వాక్యాన్ని జాగ్రత్తగా కాలాన్ని బట్టి పరిశీలించుకోవాలి. సంఘంలో అలాంటి బోధ కరెక్టే అని అంటే ప్రకటన గ్రంథం చివరిలో రాసాడండి. అన్నీ అయిపోయాయి, అప్పుడు సంఘాలన్నీ నాశనం అయిపోయాయి. అప్పుడు రాసాడండి. దాని గురించి ప్రస్తావన చెయ్యకపోను కరెక్టే అని అంటే. అలాంటి బోధలు ఉన్నాయి సంఘంలో, అవి మోసం చేస్తున్నాయి మిమ్మల్ని, అవి మార్చుకోవాలని చెప్పాడు. అది కరెక్ట్ అయితే అది మోసం అని రాయకపోను, కరెక్ట్ కాదు కాబట్టి అది ఏమని రాశాడు, మోసం అని చివరిలో రాశాడండి. ఇంక దాని తర్వాత రాసింది ఏమీ లేదు. ఈరోజు మనం రాసుకోవాలి పుస్తకాలు కావాలితే. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. విగ్రహార్పితం దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉందాం. సరే, మంచిదండి. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా అర్థమైపోయినా ఇంకా అడగండి, తెలుసుకోండి. అందరికీ వందనాలండి. సమయాన్ని సహోదరులకు అప్పగిద్దాం, ముందుకు నడిపిస్తాం.